హాయ్, ఐఎమ్ సతీష్. ఇవాళ మనతో ఉన్నారు ఓ స్టార్. మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్తో తనకంటూ కర్ల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని డైరెక్టర్గా కంటిన్యూ అవుతున్న ఆర్పి పట్నాయక్ గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయనతో కాసేపు మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సతీష్. హౌ ఆర్ యూ సార్? గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. అండ్ సార్, యాక్చువల్గా నాకు ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. పాట పరిచయం నాకు మీ పాటతోనే అయింది. చిన్నప్పుడు స్కూల్స్లో, ఈవెంట్స్లో, గ్యాదర్స్లో ఏ చిన్న సంద దొరికినా మీ పాటలే పాడేవాడిని. అండ్ ఇంకో మాటలు చెప్పాలంటే లైట్గా మిమ్మల్ని అనుకరించామని కూడా ఈ సింగింగ్ని. యాక్చువల్లీ సార్, ఈ సందర్భంగా ఒక విషయం మీతో పంచుకోవాలనుకున్నాను సార్. అండ్ దాని మీద మీ రియాక్షన్ కూడా కావాలి. చిన్నప్పుడు పాడతా తీయగా చూసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు, బాలు గారు మీ గురించి కొన్ని మాటలు చెప్పారు. నాకున్న ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్లలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ అని. అందరూ కంపోజింగ్ చేస్తారు, కానీ జనాలకు మెచ్చేట్టు, జనాలకు నచ్చేట్టు కంపోజింగ్ చేసేది ఆర్పి ఒక్కడే అని ఒక మాట చెప్పారు సార్. అది నాకు ఇంకా గుర్తుంది. సో అదేనా మీ సక్సెస్ సీక్రెట్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా, మీరు జనాల లోపలికి వెళ్ళడానికి? ఫ్రాంక్గా బాలుగారు అన్న మాట క్లిప్పింగ్ నేను చూడాలనుకుంటున్నా ఇప్పుడు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఆయన చాలా సందర్భాల్లో నా గురించి చాలా విషయాలు చాలా చోట్ల చెప్పిన సందర్భాలు తెలుసు. ఇంత మంచిగా నా గురించి చెప్పారంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నేను బేసికల్గా సినిమా కోసం మాత్రమే చేయను. ఈ సినిమా తర్వాత కూడా బతకాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తా. సినిమాకి కొంత స్పాన్ ఉంటుంది, కానీ పాటకి స్పాన్ ఉండదు. అది ఇంకా కొంతకాలం బతకడానికి అవకాశం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని నేను మామూలుగా కంపోజ్ చేస్తాను అన్నమాట. చేసినప్పుడు ఇంకోటి, నాకు సంగీతం ఏమి రాదు. నాకేంటంటే మనసులోంచి ఒక ట్యూన్ పుడితే అది మనసులకు చేరుతుంది అని నమ్ముతాను నేను. అందుకు ఆ మనసులోంచి పుట్టేది ఏదైనా ఫీల్తో పుడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా జనం ఫీల్ అవుతారు అది వినేటప్పుడు. ఏ ఫీల్తో అయితే చేసామో ఆ ఫీల్ వాళ్ళకి అర్థం అవుద్ది, అలా వాళ్ళకి రీచ్ అవుతుంది అని నా ఫీలింగ్. సార్, అదే షోలో ఇంకొక మాట కూడా చెప్పారు సార్. ఆర్పి పట్నాయక్ విమర్శలు కూడా ఎక్కువనే వస్తాయి కంపోజింగ్ మీద, కానీ ఆ విమర్శలు అన్నిటినీ ఎలాంటి మనసుకు తీసుకోకుండా, పట్టించుకోకుండా తన జర్నీ కంటిన్యూ చేశాడు. అది కూడా మెచ్చుకోవాల్సిన విషయం అని అదే షోలో చెప్పాడు సార్. అంటే విమర్శల గురించి పట్టించుకుంటే చాలా వెనకబడిపోతాం కాబట్టి వాటి గురించి నేను మాటలు కూడా ఆడను. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడను వాటి గురించి. అండ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ మీ జర్నీ, మీ కంబ్యాక్ ఎప్పుడు? ఎందుకు అడుగుతున్నా అంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని మా స్కూల్ గ్రూప్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ నేను ఒక పిన్ చేసినప్పుడు, ఒక మెసేజ్ పెట్టినప్పుడు చాలామంది ఒక క్వశ్చన్ అడగమన్నారు. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా ఆర్పి పట్నాయక్ గారు ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారని. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను సార్. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా మీ కంబ్యాక్ ఎప్పుడు? యాక్చువల్గా ఇప్పుడు ఒక సినిమా చేశాను నేను, చిన్న సినిమాయే, బట్ మ్యూజికల్గా చాలా బాగుంటుంది. అది అంటే ఇంకా ఫస్ట్ కాపీ రెడీ అవుతూ ఇంకా రిలీజ్కి తొందరలో వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా నేను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఒక మ్యూజికల్ మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది కాకుండా మంచి కథ వస్తే చేయడానికి రెడీగా ఉన్నా, జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ స్టోరీ. మంచి కథ వస్తే చేస్తాను, అదేం లేదు. స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ మళ్ళీ ఇచ్చే ఆలోచన ఏమన్నా సార్? అంటే నేను ఆలోచిస్తే అవద్దు, వాళ్ళు ఆలోచించాలి నా గురించి. సార్, ఈ సందర్భంగా ఇంకో కామెంట్ సార్. మనీష్ శర్మ గారు ఒకనొక సందర్భంలో, నేను ఎన్నో హిట్స్ ఇచ్చాను మహేష్ బాబుకి అండ్ ఇంకా చాలామంది హీరోలకు ఎన్నో హిట్స్ ఇచ్చాను, బట్ నాకు ఇప్పుడు ఎవరు కనీసం పిలిచే ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని ఒక కామెంట్ చేశారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అది వాటి గురించి నేను మాట్లాడకూడదు అలాంటివన్నీ. అంటే ఫ్రాంక్గా ఆయన ఇచ్చిన హిట్స్ నాకు తెలిసి కమర్షియల్గా ఎవరు ఇవ్వలేదు. ఆ లెగసీ ఇట్స్ దేర్. అదేంటంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు మణిగారి కన్నా ముందు ఇంకొక బ్యాచ్ ఉన్నారు, మణిగారు వచ్చిన తర్వాత ఆ బ్యాచ్ సైలెంట్ అయ్యారు. అలా ప్రతి వాళ్ళకన్నా ముందు ఇంకొక బ్యాచ్ ఉన్నారు, ఆ బ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇలా ఉంటుంది. అది ఇట్స్ ఏ ప్రాసెస్. అంటే ఇది మారినప్పుడు, జనరేషన్ మారినప్పుడు జనరేషన్ తాలూకు టేస్ట్ కూడా మారుతుంది. ఆ టేస్ట్కి తగ్గట్టు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ కొత్త వాళ్ళని రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో పాత వాళ్ళని ఇది చేస్తారు కొంతవరకు. బట్ నాకు తెలిసి మణిగారు ఎనీ గివెన్ టైమ్ హీఈస్ అహెడ్ ఆఫ్ టైమ్ అని నా ఫీలింగ్. సార్, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా పీక్స్లో ఉన్నారు, స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక సాంగ్ చేశారు, అండ్ నాగార్జున, వెంకటేష్ ఇలాంటి స్టార్ హీరో అందరితో సినిమాలు చేస్తారు. ఇలాంటి టైంలో మీరు అసలు డైరెక్షన్ మీద మీ థాట్ ఎలా వెళ్ళింది?
అంటే చిన్నప్పటి నుంచి డైరెక్షన్ చేయాలనే ఇది ఉంది, థాట్ ఉంది. ఇంకోటి ఏంటంటే అందరూ ఆలోచించే కథలు నేను ఆలోచించను అసలు. అంటే ఇప్పుడు సినిమా అంటే కమర్షియల్గా ఇలా ఉండాలి, ఇక్కడ పాట ఉండాలి, ఇక్కడ ఫైట్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అంటే ఇక్కడ హై ఉండాలి, ఇక్కడ లో ఉండాలి, ఇలాంటివన్నీ ఒక స్కేల్ లాగా చేస్తారు కదా సినిమాలు. అసలు ఆ ఫార్ములాకి విరుద్ధంగా ఆలోచించాలి అని ఆలోచిస్తాను నేను కథలు ఎప్పుడు. అండ్ అవి ఎప్పుడు కొత్తగా ఉంటాయి నావి, ఎహెడ్ ఆఫ్ టైం ఉంటుంది నాది. అంటే నేను ఈరోజు ఒక కథ ఆలోచించానంటే 10 ఏళ్ళ తర్వాత అది ఆలోచిస్తారు జనం, అంత అడ్వాన్స్డ్గా ఉంటాను నేను. అందుకు అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు నాతోనే ఆ ఆలోచనలు చచ్చిపోకూడదు కదా. అందుకు ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలంటే నేను డైరెక్షన్ చేయాలి, అందుకు నేను డైరెక్షన్ చేస్తాను. సార్ 2008 అందమైన మనసులో నుంచి ఇప్పుడు కాఫీ విత్ కిల్లర్ వరకు, అంటే మీ మీ ఈ డైరెక్షన్ ఈ లైన్ కనుక చూసుకుంటే, సో మీరు దీనికి ఎలా కామెంట్ చేయగలుగుతారు? అంటే మీ జర్నీని ఎలా మీరు డిస్క్రైబ్ చేసుకోగలుగుతారు యాజ్ ఏ డైరెక్టర్గా? యాజ్ ఎ డైరెక్టర్ డెఫినెట్లీ ఐ డిడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి జనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఓటీటీకి ముందు ఫార్ములా సినిమాలు అనే ఫీలింగ్లో ఉన్నారు. ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత ఓటీటీకి జనం అలవాటు పడిన తర్వాత ఓకే ఇలాంటి సినిమాలు కూడా జనం చూస్తారు అనేది ఎస్పెషలీ జనంకి అర్థమైంది, ఇండస్ట్రీకి కూడా అర్థమైంది. అందుకు ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి ఎక్కువ స్కోప్ ఉంది. నేను అసలు ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయని టైంలోనే ఎక్స్పెరిమెంట్స్ మొదలుపెట్టాను. అందమైన మనసులో 13 ఏళ్ళ అమ్మాయి 21 ఏళ్ళ అబ్బాయితో లవ్లో పడితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు చేస్తే అది చాలా పెద్ద హిట్ అవుతుంది. బట్ అప్పుడు నేను 2008లో చేశాను. చెప్పాను కదా ఎప్పుడు అహెడ్ ఆఫ్ టైం ఉంటాను నా ఆలోచనలని. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ అంటే ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియన్స్ తాలూకు టేస్ట్ మారింది, ఆడియన్స్ తాలూకు పర్సెప్షన్ మారింది. ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా ఇలా చూడొచ్చు, ఇలాంటి సినిమాలు మనం చూడొచ్చు అనే ఒక దీనికి వచ్చారు ఆడియన్స్. ఇప్పుడు నాలాంటి కథలకి ఎక్కువ స్కోప్ ఉంది. ఈవెన్ బ్రోకర్ కూడా నేను తీసే టైంకి ఇంకా ఓటీటీ రాలేదు, కానీ బ్రోకర్ గురించి ఈరోజు కూడా జనం ఎందుకు మాట్లాడతారు అంటే బికాస్ ఇట్స్ అహెడ్ ఆఫ్ టైం కాన్సెప్ట్. అలా ఎగ్జాక్ట్లీ బ్రోకర్ గురించి కూడా నేను అడుగుదాం అనుకున్నాను సార్. యాక్చువల్గా ఈ సినిమా ఇప్పుడు వచ్చుంటే ఇంకా ఎక్కువ హిట్ అయ్యేదేమో, అండ్ దాన్ని ఓటీటీ వర్షన్గా అంటే మీరు ఇంకా స్పాన్ పెంచి ఆ కథను ఎందుకు ఇంకా ఓటీటీ వర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా ఉందా సార్ ముందు? అంటే ప్రొడ్యూసర్ దొరికితే హిందీలో చేయాలని ఉంది నాకు. సేమ్ బ్రోకర్ సినిమా మంచి ప్రొడ్యూసర్ దొరికితే హిందీలో ఒక మంచి పెద్ద హీరోతో చేయాలని ఉంది. అండ్ నా సినిమాలకి ఏంటంటే కథలు కన్వెన్షనల్ కథలు కాదు కాబట్టి నేను రెగ్యులర్ హీరోలకి అప్రోచ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది నా కథలకి. రెగ్యులర్ హీరోలు ఎవరికి అన్కన్వెన్షనల్ స్టోరీస్ కన్విన్స్ చేయడం కష్టం. ఎందుకంటే దీనిలో ఒక భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ లేదు, దీనిలో పాటలు లేవు, దీనిలో ఫైట్లు లేవు, ఇలా ఆలోచిస్తారు కదా హీరోస్. అందుకు వాళ్ళ కోసం ఆలోచించినప్పుడు అలాంటి కథలు కన్వెన్షనల్ కథలు చేసినప్పుడు వాళ్ళ గురించి అప్రోచ్ అవ్వచ్చు. నాది అన్కన్వెన్షనల్ కథలు కాబట్టి హీరోలు లేని సినిమాలు చేయాల్సి వచ్చింది, నేనే యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే యాక్చువల్లీ నేను యాక్టర్గా నేను మంచి యాక్టర్నైనా థియేటర్కి డబ్బులు ఇచ్చి ఈ మనిషిని చూడాలి అనేంత మెచ్యూరిటీ ఆడియన్స్లో లేదు. ఇమేజ్ అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అంటే వాళ్ళు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా యాక్సెప్ట్ చేశారు, కానీ ఇతని కోసం మనం డబ్బులు పెట్టి వెళ్ళి టికెట్ కొని థియేటర్లోకి వెళ్ళాలా అని ఆలోచించే ఆడియన్స్కి కన్విన్స్ చేసేంత యాక్టర్ని కాదేమో నేను ఇంకా. బట్ డెఫినెట్గా యాక్టర్గా నేనైతే రాంగ్ చేయలేదు. ఇప్పుడు శ్రీనివాస్ ఇంతలక్ష్మి కానీ బ్రోకర్ కానీ నా యాక్టింగ్ గురించి ఇప్పటికీ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అవును సార్. అయితే ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియన్స్లో ఒక చేంజ్ వచ్చిందని చెప్పాను కదా, దీనివల్ల నాకు ఒక పాజిటివ్ హోప్ ఏంటంటే నేను ఇలాంటి అన్కన్వెన్షనల్ మూవీస్ యాక్ట్ చేస్తే థియేటర్కి ఆడియన్స్ వస్తారని నమ్మకం ఇప్పుడు నాకు ఉంది. నేను కొంచెం ముందు ఇది చేశాను, బట్ ఇప్పుడు కనుక నేను చేస్తే ఆడియన్స్ వస్తారని నాకు నమ్మకం ఉంది. సార్ మీరు అప్పుడే చాలా జానర్స్ టచ్ చేశారు, అండ్ థ్రిల్లరు అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో అండ్ లవ్ బేస్డ్ ఇలాంటివి సార్. సో దీంట్లో మీకు ఏ జానర్ మోస్ట్ ఫేవరెట్? అలా లేదు, అంటే నాకు ఏంటంటే రొటీన్గా ఈ టైపు స్టీరియో టైప్ కథలే ఆర్పి చేస్తాడు అనే దానికి నేను అస్సలు కన్ఫైన్ అవదలుచుకోలేదు. మనిషి ఆలోచనకి లిమిట్ లేదమ్మా. లిమిట్ లేని ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఒకే దానికి లిమిటేషన్ పెట్టుకోవడం ఎందుకు? ఈ ఆర్పి అంటే ఇలాంటి సినిమాలే తీస్తాడు, ఇవే చేస్తాడు, ఇలా చేస్తాడు అని ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మగధీర అనౌన్స్ చేసే టైంకి మగధీర లాంటి ఒక కథ అప్పటికే నేను చేసేసి రెడీగా ఉన్నా. అది అనౌన్స్ చేసరికి వెంటనే డిఓపికి ఫోన్ చేశా, ఇలాంటి ఒక కథ నేను అనుకున్నాను, మన కథలు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయి ఒకసారి చెప్తావా అని.
అంటే కథలు మ్యాచ్ అవ్వట్లేదు కానీ నీ కథ కూడా సేమ్ అంతే గ్రాండియర్గా ఉంది, రిచ్గా ఉంది అని చెప్పాను. అండ్ నేనేమన్నా అంటే నా ఆలోచనలకైతే లిమిట్ లేదు. దే ఆర్ ఎక్కడ నేను ఆపను, ఇలా ఇక్కడతో ఆపేద్దాం, ఈ బడ్జెట్ కన్స్ట్రైంట్స్ అలా పెట్టుకోను. ఒక కథ నేను ఆలోచించాను, దాని బడ్జెట్ 1500 కోట్లు ఎవరైనా పెడితే. అందుకు ఆలోచనలు ఎప్పుడు లిమిటేషన్ చేయకూడదు. బట్ మనం ఆ 1500 కోట్ల సినిమా తీయాలంటే మనం ఈ మెల్లగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అలా ఆ రేంజ్కి ఎదగాలని మాత్రం ఆలోచిస్తున్నాను. సార్, మీకు మ్యూజిక్ డైరెక్టర్గా చాలామంది హీరోలతో పరిచయాలు ఉన్నాయి. మీరు రాసే స్టోరీస్కో, మీ డైరెక్షన్ చేసే సినిమాలకు వాళ్ళని ఎందుకు ఒప్పేయలేకపోతున్నారు? అసలు నేను అప్రోచ్ అంటే ఒప్పిస్తే నేను వెళ్ళి కథ చెప్తే ఒప్పుకుంటారా లేదా అని సెకండరీ. నేను అప్రోచ్ అవ్వను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళకి మ్యాచ్ అయ్యే కథ నేను చేశానా లేదా అని నేను ఆలోచించినప్పుడు వాళ్ళు ప్రస్తుతం పలానా లాంటి కథల్ని ఇష్టపడుతున్నారు, ఆ కథల్లో నాది ఉందా లేదా అని ఆలోచించినప్పుడు ఇంకా నేను వాళ్ళ స్థాయికి ఆలోచించట్లేదని నేను అనుకుంటున్నాను. ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా నేను అప్రోచ్ అవుతాను. ఇప్పుడు హీరోలందరూ వాళ్ళ వే చేంజ్ చేశారు సార్. ఇప్పుడు చాలామంది ఒక కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్గా సినిమాలు చేయడానికి పాన్ ఇండియా రేంజ్లో పైకి పోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమన్నా పిక్ చేసుకోవాలనుకుంటే మీ స్టోరీలకు ఇప్పుడు హీరోలు దొరికే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మోహన్ లాల్ లాంటి ఒక హీరో కోసం ఒక కథ చేసుకున్నాను నేను. ఓకే. ఆ కథ మొత్తం స్క్రీన్ ప్లే అయిన తర్వాత ఆయనకి అప్రోచ్ అవుతాను అనుకుంటున్నాను. అంటే నేనేమి లిమిటేషన్ పెట్టుకోలేదు, నేను వీళ్ళకి చెప్పకూడదు వాళ్ళకి చెప్పకూడదు అని. కథ డిమాండ్ చేస్తే డెఫినెట్గా నేను అప్రోచ్ అవుతా హీరోలకి. నాకు థ్యాంక్ఫుల్లీ నాకున్న ఇండస్ట్రీలో పేరుకి నేను ఏ హీరోకైనా ఫోన్ చేసి నేను ఇలా మీకు కథ చెప్పాలనుకుంటున్నానంటే వాళ్ళ మనసులో వీడికి మనం సినిమా ఇవ్వాలా అని ఆలోచన ఉన్నా లేకపోయినా వినడానికైతే ఆ 2 గంటలు టైం ఇస్తారు. ఆ 2 గంటలు నేను కన్విన్స్ చేస్తానా లేదా అనేది సెకండరీ. అవును సార్. సార్, కొంతమంది ఇప్పుడు డైరెక్టర్లు ఎవరు హీరోలను వాళ్ళే రెడీ చేసుకుంటున్నారు. కొత్త వాళ్ళని తీసుకోవడం, టాలెంట్ ఉన్న వాళ్ళని సెర్చ్ చేయడం, హీరోలుగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే పైకి ఎదగడం, ఈ కాన్సెప్ట్ కూడా జరుగుతుంది ఎప్పటి నుండో. అంటే స్టార్ట్ చేసిందే మేము కదా. అదే సార్, అక్కడికి వస్తున్నా. యాక్చువల్గా మరి మీరు మీ సినిమాలకు ఒక కొత్త హీరోని ఎవరైనా ఇంటర్వ్యూ చేసుకోండి, మీరు మౌల్ చేసుకుంటే అది ఇంకా ఫినామినా ఏం థింక్ చేయలేదు సార్? యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ అనుకుంటున్నాను కదా, దానిలో 4 హీరోలను కొత్త వాళ్ళతోనే చేద్దామని ప్లాన్ ఉంది. అది కనుక జరిగితే మా నుంచి ఒక 4 హీరోలు వచ్చినట్టే ఇండస్ట్రీకి. అయితే వాళ్ళతో నేను మళ్ళీ కంటిన్యూ అవుతానా అంటే వాళ్ళు నాకన్నా పెద్ద సినిమాలు చేస్తే ఐ విల్ బి ఆల్వేస్ గ్లాడ్. ఎందుకంటే అది అంత పెద్ద హిట్ అవుద్ది సినిమా. అంత పెద్ద హిట్ అయినప్పుడు అంతకన్నా పెద్ద సినిమాలు చేయాలి వాళ్ళు అనుకుంటా, కానీ ఈ హీరోల్ని నేను వాడుకుని మళ్ళీ నెక్స్ట్ సినిమాలు చేయాలని అయితే అనుకున్నాను. సార్, మలయాళ సినిమాలు ఇప్పుడు ఓటీటీ కరోనా టైం నుండి ఓటీటీ స్ప్రెడ్ అయిన దగ్గర నుండి మలయాళ సినిమాలు అనేవి బయటకు వస్తున్నాయి సార్. మలయాళ సినిమాల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ ఒకటే ఉంటుంది, చిన్నది ఉంటుంది, దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో మలయాళ సినిమాలు తెలుగు సినిమాలకు మధ్య తేడా మీరు అబ్జర్వ్ చేసింది. ఈ పాయింట్ని ఎందుకు చెప్తున్నా అంటే మలయాళ సినిమాలు బోరింగ్ అనే ఒక కామెంట్ కూడా ఉంది. సో దాన్ని మీరు ఎలా చెప్పాలి? అంటే మీకు థియేట్రికల్ యాంబియన్స్కి ఓటీటీ యాంబియన్స్కి తేడా ఉంటుంది. మీకు ఓటీటీ చూసేటప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది, పాజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా మీరు అసలు చూడాల్సిన అవసరం లేకుండా ఇది స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. అదే థియేటర్కి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు పెట్టి అంత దూరం వెళ్ళి థియేటర్లో కూర్చుంటారు కాబట్టి మీకు ఒక ఇది ఉంటుంది, ఏది ఈ సినిమా 80% కంప్లీట్ చేసే వెళ్ళాలని ఉంటుంది. మరీ చెత్తగా ఉంటే తప్ప బయటికి రాను మీరు. అప్పుడు ఏంటంటే మీకు ఒక జడ్జ్మెంట్ వస్తుంది థియేటర్కల్ సినిమాకి. అదే ఓటీటీకి ఇంకో టైప్ ఆఫ్ జడ్జ్మెంట్ వస్తుంది. మీరు గమనిస్తే థియేటర్లో చాలా పెద్ద హిట్ అయిన సినిమాలు ఓటీటీలో డిజాస్టర్ అయ్యాయి. అలాగే ఓటీటీలో చాలా పెద్ద హిట్ అయిన సినిమాలు థియేటర్లో అసలు ఆడలేదు. అంటే ఓటీటీ యాంబియన్స్, థియేటర్ యాంబియన్స్ 2 డిఫరెంట్ యాంబియన్స్లు. అందుకు ఇప్పుడు మలయాళంలో థియేటర్కల్ యాంబియన్స్ ఉన్నవి, మనకి ఇక్కడ ఓటీటీ యాంబియన్స్ సినిమాలు. అందుకు మనకి ఓటీటీలో బాగా పోతున్నాయి మలయాళం సినిమాలు. నేను ఒకటైతే మెచ్చుకుంటా వాళ్ళకి, ఏంటంటే కుక్కపిల్ల సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టు, కథ చేయాలంటే ఇదే పాయింట్ ఉంటేనే కథ చూస్తారు అనే ఒక మోస ఆలోచనల నుంచి దేన్నైనా కథ చేయొచ్చు అనే దగ్గర వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆలోచనలు ఇప్పుడు మన దగ్గర మొదలవుతున్నాయి. పోతే దానికి రిస్క్ చేసే ప్రొడ్యూసర్లు ఉండాలి. ప్రొడ్యూసర్లు ఉంటే మాత్రం వీ ఆల్సో కెన్ డూ. ఇప్పుడు నేను కాఫీ విత్ కిల్లర్ చేశా. కాఫీ విత్ కిల్లర్ ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఒకే కాఫీ షాప్లో హీరో లేడు, హీరోయిన్ లేదు, అసలు
కూర్చుని క్యారెక్టర్లు అక్కడ కూర్చుని చోటే ఉంటారు, ఎవరు కదలరు, కానీ కథ పరిగెడుతుంది. ఇది ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. 3 రోజుల్లో షూట్ చేసాం మేము. ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, అంటే సినిమా చూడండి 3 డేస్లో సినిమా షూట్ చేయగలరా అని ప్రతి ఒక్కడు ఛాలెంజ్ చేస్తాడు, ఛాన్సే లేదు. బట్ మేము చేసాం. ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంటల్ మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా, అసలు కట్టి పడేశారు మీరు, ఎక్కడా బోర్ కొట్టకుండా. క్లైమాక్స్ అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో క్లైమాక్స్ ఉంటుందని. నేను బెస్ట్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ పీపుల్ అయినా ఆ సినిమా చూస్తూ దీని క్లైమాక్స్ ఇది అని ముందే చెప్తే మనం ఎంత డబ్బులైనా ఇవ్వచ్చు, అంత అంత ఛాలెంజింగ్ స్టోరీ అది, స్క్రీన్ ప్లే అది. అయితే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీ మేము చేసాం కదా, ఇప్పుడు ఇది పునాది అవ్వచ్చు నెక్స్ట్ చాలామందికి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయడానికి. సో ఐఎమ్ ఆల్వేస్ గ్లాడ్, అంటే వీ స్టార్టెడ్ సంథింగ్ అండ్ పీపుల్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. సార్ అసలు హీరో లేకుండా ఒక సినిమా తీయాలని మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అంటే నేను చెప్తున్నా కదా, కథ కన్నా హీరో ఎవరు లేరబ్బా. మీ చాలా విషయాల్లో అంటే అంటే మనం కెమెరా ముందు బయటపడడానికి ఇష్టపడం, కానీ నేను మీకు కొన్ని చెప్తాను. కొంతమంది హీరోలు డ్యూయెట్లు గ్రూప్ డాన్సర్లతోని పాటలు చేస్తారు, అసలు ఆ పాటలు చూడడానికి మనం నచ్చుతామా? కొంతమంది పెద్ద హీరోలు తప్ప కొంతమంది హీరోలువి మనం చూడడానికి ఇష్టపడం. అది థియేటర్లో కూర్చున్నప్పుడు అందరికీ రిమోట్ ఇస్తే తప్పని స్కిప్ అయిపోద్ది ఆ పాట. ఎందుకు అంటే మనకి ఆడియన్స్కి ఒక టెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ ఇలాంటి వాళ్ళు డ్యాన్సులు చేస్తే రిపీట్ మోడ్లో చూడాలనిపిస్తుంది. అదే కొంతమంది హీరోలు చేస్తే అసలు వీళ్ళు చేయాల్సిన అవసరం ఏందబ్బా, ఈ పాట లేకపోతే సినిమాకి ఏమైపోద్ది అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఆ హీరోలకు జడ్జ్మెంట్ లేదు, నాకు పాట ఉండాల్సిందే అంటారు. అరే ఆడియన్స్కి నువ్వు పాట చేయకపోయినా పర్లేదు అంటాను నేను. ఈ కాన్సెప్ట్ ఉంది చూడండి, ఇవి కొంచెం మనం అంటే కాంట్రవర్షియల్ అయినా సరే నేనేమంటున్నానంటే ఈ జడ్జ్మెంట్ ఉంటే హీరోలకి చాలా బడ్జెట్ సేవ్ అవుతుంది, చాలా చాలా బడ్జెట్ సేవ్ అవుతుంది. పాటలు ఉండకూడదు అంటలే, సిచ్యువేషన్కి తగ్గట్టుగా పాటలు సినిమాకి 20 ఉన్నా తప్పలేదు. అవసరం లేకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోయే పాటలు, అసలు అవసరం లేదు అనుకున్న పాటలు ఉండకూడదు అంటాను. కాఫీ విత్ కిల్లర్ సినిమా 3 రోజుల్లో పిక్చరైజ్ చేసి అంటున్నారు. ఈ 3 రోజుల్లో అసలు ఈ ప్రాసెస్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగారు సార్ ఇంత పెద్ద సినిమా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం డిస్కస్ చేయాల్సింది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆన్ పేపర్ కనుక మనం ప్రతిదీ కనుక పెట్టుకోగలిగితే ప్రతిదీ ప్లానింగ్గా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో జరుగుతున్న పెద్ద తప్పు ఏదైనా ఉందంటే బౌండ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ బౌండ్ స్క్రిప్టే 5 గంటల నిడివి ఉంటుంది, 5 అవర్స్ నిడివి ఉంటుంది బౌండ్ స్క్రిప్ట్. మొత్తం షూట్ చేసేస్తారు, ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చొని అప్పుడు నరకడం మొదలు పెడతారు. అందుకని 2 parts ఫినామినా వచ్చింది. 2 parts ఫినామినా తర్వాత ఈ ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిటెడ్ వర్షన్ 5 గంటలు వస్తుంది. తర్వాత దాన్ని ట్రిమ్ చేసి 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 2 గంటలు 2.5 గంటలకు తీసుకొస్తారు. చాలామంది ఆర్టిస్టులు పాపం, నేను పలానా సినిమా చేశానండి, 1 నెల రోజులు డేట్స్ ఇచ్చాను, 1 నెల రోజులు షూటింగ్ జరిగింది అంటాడు. కట్ చేస్తే ఆయన ఒక ఫ్రేమ్లో కూడా ఉండు, ఏమైందంటే నాది మొత్తం కట్ అయిపోయిందండి అంటాడు. నేనేమంటానంటే అదే కనుక ఆ కట్ చేసింది ఎడిటింగ్ టేబుల్ కట్ చేసింది ఆన్ పేపర్ కనుక కట్ చేసి ఉంటే ఆ ప్రొడ్యూసర్కి ఎంత డబ్బులు మిగిలిన్నాం. అది చేయట్లేదు జనం. మేము చేసేది ఏంటంటే, నేను పర్టికులర్గా ఆన్ పేపరు మనం ఏదైతే షూట్ చేస్తున్నామో ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ అవ్వకూడదు, ప్రతిదీ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏం తీస్తామో అది ఉండాలి అనేది ఫస్ట్ బౌండ్ స్క్రిప్ట్ చేసుకుంటాం. ఆ బౌండ్ స్క్రిప్ట్ ఆన్ పేపర్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కాఫీ విత్ కిల్లర్ లాంటి సినిమా 3 రోజుల్లో తీయాలి కాబట్టి దానికోసం ఏం చేసామంటే మొత్తం ఆన్ లొకేషన్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలి, ఎలా ఉంటుంది జియోగ్రఫీతో సహా, ఎక్కడ ఏ షాట్ ఎప్పుడు పెట్టాలి, ఏ ఫ్రేమ్ పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉంటారు, ఈ మూమెంట్స్ ఉన్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉంటారు, ఈ మూమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా బాగా ప్లాన్ చేసుకుని ఆన్ పేపరే మేము చాలా పెద్ద వర్క్ చేసాం. అంటే స్క్రిప్ట్ ఒక బౌండ్ స్క్రిప్ట్ ఒక ఆన్ పేపర్ వర్క్ అయితే షూట్ చేయాల్సిన ప్లానింగ్ అంతా కూడా ఆన్ పేపర్ వర్క్ చేసుకున్నాం. ఎప్పుడైతే అది పర్ఫెక్ట్గా మాకు ఫిట్ అయిపోయిందో అప్పుడు 3 రోజుల్లో చేయొచ్చు అని ఒక థాట్ వచ్చి వి డిడ్ ఇట్. అచ్చా, 3 రోజులు చేయొచ్చు అనే థాట్ తర్వాత వచ్చింది? కాదు, నేను ముందే 3 రోజులు ప్లాన్ అనుకున్నా. పోతే మా టీంకి ఏంటంటే 3 రోజులు ఎలా చేస్తాము అని ఒక ఇది ఉండేది. నేను అది ఛాలెంజింగ్గా తీసుకున్నా, ఎందుకు చేయలేము చూడండి అనుకుని మొత్తం 3 రోజుల్లో చేయడానికి ఇది 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 ఇలా ఇలా చేసుకుని ఈ బ్లాగ్స్ ఇలా పెట్టాలి, ఈ బ్లాగ్స్ ఇలా పెట్టాలి, ఇది ఇది ఈ టైం నుంచి ఈ టైంలో ఇలా తీద్దాం, ఈ టైం నుంచి ఈ టైం. ఇంకా ఛాలెంజ్ ఏంటంటే అది డే లైట్ ఫిల్మ్. అది అంటే ఈవినింగ్ 6 తర్వాత షూట్ చేయడానికి లేదు. 3 రోజులు అంటే ఓన్లీ డేలోనే డే లైట్లోనే షూట్ చేయాలి. డే లైట్ దాటితే మళ్ళీ షూటింగ్ లేదు.
అది ఓపెన్ ఎయిర్ ఇది. పోనీ ఇండోర్లో మనం డే లైట్ అని మనం ఏదైనా ఇది చేసుకుంటే లేదు. ఇలాంటి అన్ని ఛాలెంజెస్తో 3 రోజుల్లో తీసాం. యా. అసలు బడ్జెట్ ఎంత అయింది సార్ కాఫీ విత్ కిల్లర్ సినిమాకి? బడ్జెట్ నేను అస్సలు చూసుకోలేదు, ఎందుకంటే అది మా ప్రొడ్యూసర్ సతీష్తో సంబంధించింది. అంటే ఫ్రాంక్గా 25 మంది పెద్ద ఆర్టిస్టులు మొత్తం 3 రోజులు వాళ్ళని ఆన్ సెట్స్లో ఉండాల్సిందే. వాళ్ళకి డైలాగ్ ఉన్నా లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో అయినా మూమెంట్లో అయినా వాళ్ళు ఉండాల్సిందే 3 రోజులు. ఎందుకంటే 3 రోజులు తీయాలంటే ఏ ఒక్కరు మిస్ అయినా ఆ షాట్ మిస్ అయిపోతాం. అందుకు మొత్తం అందరిని పెట్టాం. 25 మంది పెద్ద ఆర్టిస్టులు, అందరూ మినిమం ఎంత తీసుకుంటారో మీకు తెలుసు. అంతమంది ఆర్టిస్టులను పెట్టినప్పుడు ఆ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అవుతుంది. సార్ ఈ కెమెరాస్ ఏది యూజ్ చేశారు సార్? ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్త కెమెరాస్ని యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఐఫోన్తోనని, డిఎస్ఎల్ఆర్ అని, ఇట్లా. మన కాఫీ విత్ కిల్లర్కి ఏ కెమెరాని? మూవీ కెమెరాస్. అంటే ఇప్పుడు మూవీస్లో ఏం కెమెరాస్ వస్తున్నాయి అది. కెమెరా అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ది టెక్నీషియన్ అబ్బా. మేము బ్రోకర్ సినిమా చేస్తున్నప్పుడు మేము రెడ్ అప్పుడే వచ్చింది, మొత్తం సినిమా రెడ్లో తీసాం. అప్పుడు ఇదే టీవీ9లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అసలు మీరు డిజిటల్లో తీశారు, ఇప్పుడు ఫిల్మ్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు డిజిటల్లో ఎలా తీశారు మీరు అని అడిగారు. అండ్ నేను అప్పుడు అన్నా, నేను మా కెమెరామెన్ శరత్ ఇద్దరం నెక్స్ట్ 5 yearsలో మొత్తం ఇండస్ట్రీ అంతా డిజిటల్ అయిపోతుంది, దేర్ వోంట్ బి ఫిల్మ్ ఎనీమోర్ అని. ఆ ఇంటర్వ్యూ చూసి చాలామంది కెమెరామెన్లు మాకు ఫోన్ చేసి తిట్టారు, మాకు ఫిల్మ్ అంటే ఎంత ఇష్టమో తెలుసా, ఫిల్మ్ పోతుందని మీరు ఎలా అన్నారని. మేము 5 ఏళ్ళు చెప్పాము, 3 ఏళ్ళకే మొత్తం ల్యాబ్లు మూసుకుపోయాయి. అంటే వీ ఆల్వేస్ థింక్ అహెడ్ ఆఫ్ టైం. అప్పుడు 3 ఏళ్ళకి ల్యాబ్స్ మూసుకుపోయాయి. అంటే దెర్ ఇస్ నో ఫిల్మ్ ఎనీమోర్. ఇప్పుడు ఏ కెమెరామెన్ అయితే మాకు ఫోన్ చేసి మాకు ఫిల్మ్ అంటే చాలా ఇష్టం, మేము 80% ఫిల్మ్లోనే షూట్ చేస్తాం, డిజిటల్ అనేది అసలు పట్టుకో అన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు డిజిటల్లో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ కెమెరాలో షూట్ చేసామని కన్నా ఆ కెమెరాని వాడే కెమెరామెన్ ఎంత టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా వరకు లేటెస్ట్గా ఇప్పుడు మూవీస్కి ఏవైతే వాడుతున్నారో ఆ కెమెరాస్తోనే చేసాం. కాఫీ విత్ కిల్లర్ ఈ సినిమా ఓటీటీలోనే ఎందుకు, థియేటర్ రిలీజ్ ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కదా. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఎప్పుడు కూడా థియేటర్లో రిస్క్ చేయకూడదు. ఓకే. నేను అంటే థియేటర్ వచ్చే ఆడియన్స్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. హీరోయిన్ లేకుండా సినిమా ఏంటప్పా అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఇలాంటివన్నిటితోటి వాళ్ళు చూసే మైండ్ సెట్లో వాళ్ళకి మనం ఎంతవరకు ప్లీజ్ చేయగలం నేను చెప్పలేను. బట్ ఓటీటీ ఆడియన్స్ 100% ప్లీజ్ అవుతారని నాకు తెలుసు. ఈరోజు 95% ఆఫ్ ఆడియన్స్ ఆర్ లైకింగ్ ఇట్. అంటే దానికి కారణం డెఫినెట్గా ఆ కంటెంట్లో ఉన్న ఇది స్ట్రెంగ్త్. హీరోయిన్ లేకపోయినా జనం చూస్తారని ఒక నమ్మకం. ఈ సినిమాకు మీరు డైరెక్టర్ అండ్ రైటర్, మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చారు ఎందుకు సార్? మీరు చేస్తే ఇంకా బాగుండేదేమో. అంటే ఇది పాటలు ఏం లేవు, రీరికార్డింగ్ మాత్రమే. రీరికార్డింగ్కి ఒక కీబోర్డ్ ప్లేయర్కి ఇద్దాం అనుకున్నా, భరత్ అని తను మంచి కీబోర్డ్ ప్లేయరు, తనకి సినిమా ఇచ్చాను. ఇస్తే తను చాలా బాగా చేశాడు. ఇంకా అంటే నేనేమి తన దగ్గర కూర్చొని నాకు ఈ నోట్స్ ఇవి కావాలి అని నేను చెప్పింది లేదు. నేను చెప్పినప్పుడు అది నా ప్రోడక్ట్ కాదు కదా, నేను చేసిన మ్యూజిక్ కాదు. తను పర్ఫెక్ట్గా ఏం కావాలో అది చేసాడు కాబట్టి తన పేరు పెట్టాను. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇంకో ఇండస్ట్రీలో ఒక క్రెడిట్ ఇష్యూ అనేది రన్ అవుతుంది సార్. అంటే తను చేసిన వర్క్కి నేను చేసిన వర్క్కి నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు అనేది ఒక పాయింట్ ఏదో ఒక టైంలో వినిపిస్తూనే ఉంటుంది. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? అది అంటే డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్ అండి. ప్రొడ్యూసర్స్ బట్టి ఉంటుంది, డైరెక్టర్స్ బట్టి ఉంటుంది, చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవడం కరెక్ట్. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇది ఉంటాయి దానికి సంబంధించి. సార్ ఇప్పుడు ప్రమోషనల్ సాంగ్ కాన్సెప్ట్ అనేది ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్లో పీక్స్లో ఉంది, దాని తర్వాత మన దగ్గర కూడా వస్తుంది. ఏదన్నా ఒక సినిమా వచ్చినా దానిలో సాంగ్స్ ఉన్నా లేకపోయినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రమోషనల్ సాంగ్ క్రియేట్ చేస్తారు. ఆడున్న ఆర్టిస్ట్ అందరిని పెట్టి ఒక చిన్న సాంగ్ అనేది యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. అలా ఎందుకు కాఫీ విత్ కిల్లర్కి ప్లాన్ చేయలేదు మీరు? ఎందుకంటే మీ సాంగ్స్ ఎట్లాగూ సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అందరికి తెలిసిన విషయం. ఎందుకు ఆ రకంగా ఆలోచించలేదు మీరు? అంటే ఆలోచనే రాలేదు నాకు. వచ్చుంటే నేను ఎందుకు చేశాను ఎందుకు చేయలేదు అని చెప్పడానికి అసలు ఆలోచన రాలేదు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడలేను. యాజ్ ఎ ఫ్యాన్గా నాకు అనిపించింది సార్, మీరు కనుక ఒక ప్రమోషనల్ సాంగ్ కనుక కాఫీ విత్ కిల్లర్తోని ఒక సాంగ్ కనుక మీరు యూట్యూబ్లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా సినిమా ఇంకా బలంగా జనాలకు వెళ్ళేదేమో అని. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ కన్నా పెద్ద ప్రమోషన్ ఏది లేదని నా ఫీలింగ్. ఈరోజు అంటే కాఫీ విత్ కిల్లర్ అనే టైటిల్ చూడగానే ఒక ఫ్యామిలీ ఈ సినిమా కిల్లర్ అని ఉంది మనం చూడాలా అనుకునే వాళ్ళు కాస్త పొరపాటును పెట్టుకుంటే ఇంత మంచి సినిమా ఇది ఫ్యామిలీస్ పర్టికులర్గా ఒక ముద్దు సీన్ లేదు, ఒక బూత్ సీన్ లేదు, ఒక బూత్ మాట లేదు, ఇంత ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది అని వాళ్ళు ఫ్యామిలీసే
వేరే ఫ్యామిలీస్ చెప్తున్నారు ఈ సినిమా చూడండి బాగుంది అని. ఓకే. దానికి వర్డ్ ఆఫ్ మౌత్ కన్నా ఇంకా కావాల్సిందే ఉంది. ఒక సినిమా హిట్ కావాలంటే దానిలో పిఆర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ పిఆర్ మీద మీ మీ నెగిటివ్ పిఆర్ ఉంది అండ్ పాజిటివ్ పిఆర్ ఉంది అండ్ సోషల్ మీడియా ట్రెండింగ్, ఫేక్ ట్రెండింగ్, ఈ కాన్సెప్ట్ రన్ అవుతుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇట్స్ ఎ మార్కెటింగ్ టెక్నిక్ అంతే, ఒక్కొక్కరితో ఒకలా ఉంటుంది. మేమేంటంటే అంటే ఫ్రాంక్గా ఆర్గానిక్గానే ఏదైనా డెవలప్ అవ్వాలి అని మేము అనుకుంటాం. ఫేక్గా ఏదో చేసేసి దాన్ని బేస్ చేసుకుని మనం ఏదో క్రెడిట్స్ తీసుకోవాలి, లేకపోతే ఎంతమంది లైక్ చేస్తున్నారు చూడండి అని చెప్పడం అది నాకు ఇష్టం లేదు. ఫ్రాంక్గా నేను 95% అన్న, 100% నేను ఎందుకు అనలే. 5% జనానికి నచ్చలేదు ఈ సినిమా. ఎందుకు నచ్చలేదు అంటే ఇది మలయాళం నుంచి డబ్బు అవ్వలేదు కాబట్టి. అలా అని నేను ఆ నెగిటివ్ కామెంట్స్ తీసుకోను అనట్లేదు. వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అంటే ఇప్పుడు పుష్ప లాంటి సినిమా కూడా అందరికి నచ్చాలని రూల్ లేదు. దట్ ఈస్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ. అందుకు ప్రతి సినిమా అందరికీ నచ్చాలని రూల్ లేదు. అలా అని ఎక్కువ మందికి నచ్చే సినిమా డెఫినెట్గా మంచి సినిమా అని నేను నమ్ముతున్నాను. ఈరోజు 95% పీపుల్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇది. సార్ ఇప్పుడు ఏ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా కానీ మల్టిపుల్ లాంగ్వేజ్లో డబ్ చేసి పెడుతున్నారు. సో దీన్ని ఇప్పుడు కాఫీ విత్ కిల్లర్ సినిమాని వేరే లాంగ్వేజ్లో తీసుకెళ్లే ఉద్దేశం ఉందా? ఉంది. వీఆర్ ప్లానింగ్. అది ఎప్పటికి అవుతుందో తెలియదు కానీ బట్ ఆ ప్లాన్ నడుస్తుంది. సార్ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ట్రెండీ టాపిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏ డైరెక్టర్ చూసినా కానీ పాన్ ఇండియా సినిమా తీయాలనే ట్రై చేస్తున్నాడు. పాన్ ఇండియా డైరెక్టర్ అనే ఒక స్టాంప్ పడాలని అనుకుంటున్నారు. మీరు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని మీరేమన్నా కలలు అంటున్నారా? అండ్ నేను ఇప్పుడు ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాను. ఓ గ్రేట్ సార్. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాను. ఓకే సార్. అంటే పాన్ ఇండియా అంటే ఏంటి? ఇండియా అంతా రిలీజ్ అయ్యి హిట్ అవ్వాలి అనేది. ఓకే. నేనేంటంటే వరల్డ్ అంతా రిలీజ్ అయ్యి హిట్ అవ్వాలని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను. ప్లాన్ కాదు, అయిపోయింది ఆల్మోస్ట్. క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఓకే. అదేంటంటే హర్రర్ సినిమా. అది హర్రర్ అనేది పాన్ వరల్డ్ కాన్సెప్ట్. అది అవును. మామూలుగా హర్రర్ సినిమా అనగానే ఒక ఇంటికి వెళ్ళారో లేదా ఒక లొకేషన్కి వెళ్ళారో అక్కడ ఒక దెయ్యం ఉంది లేదా ఏవో ఆత్మలు ఉన్నాయి అక్కడ భయపడ్డారు, అలా కాకుండా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కొత్త హర్రర్ కాన్సెప్ట్ తోటి ఒక సినిమా చేస్తున్నాను. ఇంత కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఇది పాన్ వరల్డ్ చేద్దామనే ప్లాన్ తోటి పాన్ వరల్డ్ చేస్తున్నాం. అంటే ఇది మొత్తం స్పానిష్, ఫ్రెంచ్, జర్మను ఇలాగ ఎన్ని లాంగ్వేజెస్ వీలైతే అన్ని లాంగ్వేజ్లో, రష్యను, ఇలా అన్ని లాంగ్వేజెస్లో చేద్దామని ఉద్దేశం. మీకు చూడగానే ఇది ఒక హాలీవుడ్ సినిమా, నా పేరు లేదనుకోండి, ఏదో హాలీవుడ్ సినిమా అన్నట్టే ఉంటుంది. అలాంటి సినిమా అది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలన్నీ పాన్ వరల్డ్ ఫిల్మ్స్ కదా, ఇది కూడా అలాంటి పాన్ వరల్డ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తాం. అండ్ ప్రొడ్యూస్ మీరే చేస్తున్నారు సార్? ప్రొడ్యూసర్ లేదు, దెర్ ఆర్ సమ్ ప్రొడ్యూసర్స్. నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయను. ఆర్పి పట్నాయక్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, ఆర్పి పట్నాయక్ యాజ్ ఎ డైరెక్టర్, ఈ రెండిట్లలో మీరు ఒకటి చూజ్ చేసుకోవాలనుకుంటే ఏది చూజ్ చేసుకుంటారు? ఇది కష్టమైన క్వశ్చన్. మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఏ అంటే ఒక క్రాఫ్ట్కి హెడ్ తను, వేరేజ్ డైరెక్టర్ అనేవాడు మొత్తం సినిమాకి హెడ్. ఓకే. ఆబ్వియస్గా మొత్తం సినిమాకి హెడ్ అన్ని క్రాఫ్ట్స్ని కంట్రోల్ చేస్తాడు. అలాగా నాలో డైరెక్టర్, నాలో మ్యూజిక్ డైరెక్టర్ని కూడా కంట్రోల్ చేస్తాడు. అందుకు డైరెక్టర్గా ఉంటూ మ్యూజిక్ డైరెక్షన్ చేయడం ఇష్టం. సార్ గూగుల్లో ఆర్పి పట్నాయక్ అని సెర్చ్ బార్లో మీ పేరు టైప్ చేస్తే కొన్ని కింద కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి సార్. సో వాటిని మిమ్మల్ని అడిగితే మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి సార్. కాంట్రవర్సీ లేకపోతే మాట్లాడతాను. నో కాంట్రవర్సీస్, జస్ట్ ఇన్ఫర్మేషన్ టైప్. ఆర్పి పట్నాయక్ ఏజ్ 26. 26. వెరీ మా అమ్మాయి అడుగుతుంది, డాడ్ వెన్ విల్ యూ బీ 27? మీరు ఎప్పుడు 27 అవుతారని. నువ్వు 26 అయినప్పుడు నీకన్నా పెద్ద ఉండాలి కాబట్టి అప్పుడు నేను 27 అవుతాను. ఇప్పుడు ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అండి. మనం మనసులో మనం ఎలా ఉన్నాం అనేది ఇది. అంటే ఏజ్ నేను చెప్పకూడదని కాదు. మీరు 10 years బ్యాక్ నన్ను చూసుంటే ఇప్పుడు నన్ను చూసుంటే నాలో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తే అప్పుడు నేను నా ఏజ్ చెప్పొచ్చు. ఏమైనా డిఫరెన్స్ ఉందా? అప్పుడు కానీ ఇప్పుడు తక్కువ ఏజ్ కనిపిస్తున్నాను కదా, అలాంటప్పుడు నేను ఏజ్ చెప్పాలి. మేమే పెరుగుతున్నామేమో సార్. అండ్ ఆర్పి పట్నాయక్స్ ఫేవరెట్ ఫుడ్? నాన్ వెజ్ ఒక 12 years బ్యాక్ తినేవాడిని నేను. అప్పుడు చాలా చెప్పేవాడిని ఫేవరెట్ ఫుడ్ ఇది అని. నాన్ వెజ్ మానేశాక ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్ నో. ఇప్పుడు ఫేవరెట్ అంటూ ఏమీ లేదు, అన్నీ ఇష్టమే. ఓకే. అండ్ ఆర్పి పట్నాయక్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అనగానే అంటే ఇమ్మీడియట్గా తెలుగులో అని గుర్తొచ్చేది మాత్రం డెఫినెట్గా చిరంజీవి గారు నాకు. అంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఒక హీరో ఇది ఉంటుంది కదా, అదైతే చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అంతకన్నా ముందు ఎన్టీఆర్ గారు బాగా ఇష్టం. అలా ఏజ్తో పాటు టైంతో పాటు ఇది. సో మీ ఫేవరెట్ హీరో చిరంజీవి అంటున్నారు కదా సార్, చిరంజీవి గారి కోసం ఒక కథ రాసి నరేట్ చేసి డైరెక్ట్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా?
అంటే నేను కథ అనుకుంటాను, దానికి ఎవరు హీరో ఆలోచిస్తే తప్పితే ఇప్పుడు చిరంజీవి గారి కోసం కథ ఆలోచించాలని అయితే డెఫినెట్గా అనుకోను. ఎందుకంటే ఇప్పుడు కథ అనుకుని ఈ కథకి చిరంజీవి గారు అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా చిరంజీవి గారు దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఎందుకంటే కథ నుంచే హీరో రావాలి తప్పితే హీరో నుంచి కథ రాకూడదు. ఓకే. అండ్ ఆర్పి పట్నాయక్స్ ఫేవరెట్ హీరోయిన్? అంటే యాక్టర్గా నాకు నిత్య మేనన్ చాలా ఇష్టం. నిత్య మేనన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ షీఈస్ ది బెస్ట్. ఓకే సార్, ఒక కాంట్రో క్వశ్చన్ అనుకోండి, లేకుంటే పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. ఒక క్వశ్చన్ నాకు మామూలుగా చూస్తుంటే ర్యాండమ్గా మీ గురించి సెర్చ్ చేస్తుంటే ఒక క్వశ్చన్ ఒకటి అవపడింది. ఆర్పి పట్నాయక్ ఇప్పుడు బ్రదర్ షాడోలో ఉంటారని ఒక కామెంట్ ఎక్కడో చదివాను. సో దాని మీద మీ కామెంట్ అడగాలనిపించింది. బ్రదర్ షాడో అంటే లైక్ ఎక్కువ బ్రదర్ సపోర్టెడ్, లేక బ్రదర్ ఏ పని చేసినా బ్రదర్ ఉండాలి టైపు ఎవరో అంటుంటే విన్నాను ఏదో యూట్యూబ్ ఛానల్. అంటే నేను సాంగ్స్ రికార్డ్ చేసినప్పుడు రికార్డ్ చేసేది మా తమ్ముడే, సౌండ్ ఇంజనీర్. డెఫినెట్గా నా బ్రదరే ఉంటాడు కాబట్టి అది బ్రదర్ సపోర్ట్ ఉంది అక్కడ. అలాగే నేను ఏమైనా కథలు రాసుకున్నప్పుడు కథ మొత్తం అయిపోయిన తర్వాత నా కథ వినిపించేది మా అన్నయ్యకి. అన్నయ్య విని ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్తాడు. అలా ఆ రకంగా మా బ్రదర్ సపోర్ట్ తీసుకుంటా. అది కనుక తప్పు అయితే తప్పు, ఉప్పు అయితే ఉప్పు, ఎస్ ఐ డూ దిస్. అండ్ సార్, అన్నగారు కూడా డైరెక్టర్గా సినిమాలు తీశారు, కెరటం సినిమా తీశారు. సో డైరెక్షన్ అంటే చేస్తున్నారా ప్రజెంట్? తను కథలు రాస్తున్నాడు. తొందరలో ఒక మంచి సినిమాకి తను డైరెక్టర్గా మీకు కనిపిస్తాడు అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఆర్పి పట్నాయక్స్ ఫ్యామిలీ? మాది జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసే ఉంటాం. నాన్నగారు లేరు, అమ్మ, ముగ్గురు బ్రదర్స్. మాకు 4 పిల్లలు, 3 బ్రదర్స్కి. నాకు ఒక పాప, తమ్ముడికి ఒక బాబు, అన్నకు ఒక 2 పాపలు. ఓకే. అందరం కలిసే ఉంటాం. స్వీట్ ఫ్యామిలీ. యా. అండ్ కాంట్రో కామెంట్స్ అరౌండ్ యూ సార్. మీ చుట్టూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ లేదా వాట్ ఎవర్ తిరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మీ కామెంట్ అంతే. ఆర్పి గారికి కోపం ఎక్కువ, అవునా కదా? ఇది నిజమా అబద్ధమా? నా చుట్టూ ఉండే వాళ్ళకి మీరు ఒకసారి అడగండి, అడిగితే దీనికి ఆన్సర్ వస్తుంది. అసలు దేనికి రియాక్ట్ అవ్వను నేను. అసలు నీకు ఎందుకు అసలు రియాక్ట్ అవ్వవు ఎందుకు ఇలాంటి వాటికి? మొన్న భీమవరం నుంచి వస్తున్నాం మేము. వస్తుంటే ఒక పిచ్చోడు రోడ్డు మీద వెళ్తూ మా కారు మీద పాటను రాయేసాడు. ఫ్రంట్ గ్లాస్ విరిగిపోయింది. విరిగిపోతే మా అసిస్టెంట్ అలా కారు పక్కన పెట్టాడు. దిగాము, పోలీసులకు ఫోన్ చేసాము, ఇలా అయింది, అతను పట్టుకోండి అన్నాం. మళ్ళీ వచ్చేసాం. నాతో పాటు మా రైటర్ ఉన్నాడు. ఆర్పి ఇలాంటి ఒక పెద్ద, అంటే అది ఇట్స్ ఎ బిగ్ యాక్సిడెంట్ కిందే. ఒక రాయి ఇసిరేసాడు, అది కన్నం అయిపోయి లోపలికి వచ్చేసింది, గాజులన్నీ లోపల పడ్డాయి. అంత ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టు అది. నేనేమీ రియాక్ట్ అవ్వలేదు. మా రైటర్ నాతో పాటు ఉన్నాడు, తిరుమల నాగుతాను. నీకు అసలు టెన్షన్ కూడా రాలేదు ఆర్పి? కొంచెం ఆ చిన్న భయం ఉంటుంది, ఇది ఉంటుంది, అది కూడా రాలేదు నీకు? అంత కూల్గా ఎలా ఉంటావు నువ్వు అన్నట్టు. ఏం అంటే అది అయిపోయింది, ఇప్పుడు దాని గురించి మనం టెన్షన్ పడితే సాధించేది ఏముంది? ఆ ఫీల్డ్లోనే ఉంటాను. దెబ్బలు తగిలితే పోనీ ఏదో టెన్షన్ అనుకోవడం, దెబ్బలు ఏం తగలేదు కదా, ఓకే ఏదో జరగాల్సింది జరిగిపోయింది అంతే, కూల్. అంత కూల్గా ఉంటాను నేను. ఓకే. ఆర్పి పట్నాయక్ తన టాలెంట్ ఏంటో తనకు తెలియట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని వండర్స్ క్రియేట్ చేయవచ్చు, అయినా కానీ డైరెక్టర్ అంటూ కాస్త డీవియేట్ అయ్యాడని ఇంకొక కామెంట్ కూడా ఉంది. యా, అంటే డైరెక్టర్గా నేను ఇంకా సక్సెస్ ఇవ్వలేదు కాబట్టి ఈ మాటలు వస్తున్నాయి. బట్ తొందరలో పెద్ద సక్సెస్ ఇచ్చిన తర్వాత ఈ మాటలన్నీ తగ్గుతాయి అనుకుంటున్నాను. ఒకటేంటంటే కమర్షియల్ సక్సెస్ అనుకుంటే డైరెక్టర్గా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. కానీ జనం మనసులో ఉండడం సక్సెస్ అనుకుంటే మాత్రం డైరెక్టర్గా ఐఎమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఓకే. ఇప్పుడు మీకు బ్రోకర్ అనే సినిమా వల్ల కొన్ని లైఫ్లో చేంజ్ వచ్చింది. ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఏదో సినిమా తీసేసాము, వచ్చేసింది, ఆడేసింది, పోయింది, అలా కాదు. ఆ సినిమా చూసిన తర్వాత కొంతమంది, సార్ ఆ సినిమా వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఆ సినిమా నన్ను ఇలా మార్చింది, ఆ సినిమా వల్ల నేను ఇది చేస్తున్నాను అని కొన్ని వందల మంది నాతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈజ్ దట్ నాట్ ఏ సక్సెస్? అలా చూసుకుంటే ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. అవి చేయకపోతే ఆ సినిమా అంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది అంటే డెఫినెట్గా నేను సక్సెస్ఫుల్ అనుకుంటా డైరెక్టర్గా. మ్యూజిక్ డైరెక్టర్గా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు నా పాటలు విని, లవ్లో పడరు, ఇవన్నీ అదొక సక్సెస్ అయితే, చాలామంది జీవితంలో మార్పులు వచ్చాయి ఈ సినిమా వల్ల అన్నప్పుడు అది కూడా ఒక సక్సెస్ కింద నేను తీసుకుంటాను. ఆర్పి పట్నాయక్ సాంగ్స్ కొన్ని కాపీ కొట్టాడు లేదా
ఎక్కడో వినిపించిన సాంగ్సే మళ్ళీ ట్యూన్ చేస్తారు అంటే కొన్ని సందర్భాల్లో నేను చేయలేదు అని నేను చెప్పను. కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు వాళ్ళు ఫోర్స్ చేస్తే చేయాల్సిన సందర్భాలు వచ్చాయి. వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ నాకు నన్నుగా ఎవరైనా ఏమైనా చేయండి అని అడిగితే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో నా ఒరిజినల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతిదానికి నేను నా ఒరిజినలే చేయడానికి ఇష్టపడతాను. ఏవైనా అలాంటివి వచ్చాయంటే మాత్రం దట్ ఈజ్ నాట్ మై ఫోర్స్. నేను నా అంతటి నేనుగా చేసినవి కాదు. నా ప్రొడ్యూసర్లు నాతో చేయించిందో, నా డైరెక్టర్లు నాతో చేయించిందో అయి ఉంటుంది. ఓకే. ఆర్పి పట్నాయక్ తనని తాను ప్రమోట్ చేసుకోడు. మేబీ మే నాట్ బి. నాకు అంటే ప్రమోట్ చేసుకోవడం అంటే ఏంటో నాకు తెలియదు. అంటే ఫ్రాంక్గా నేను ప్రపంచం అంతా తిరుగుతా. చాలామంది ఫోటోలు దిగుతాను, నేను ఫోటోలు కూడా దిగను. ఏదో చాలా బాగా అనిపిస్తే ఓకే ఇక్కడ ఒక ఫోటో దిగుదాం అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ప్రతి నవ్ అండ్ దెన్ ఫోటోలు మారుస్తూ ఏవో ఫోటోలు పెడుతూ ఉంటారు జనాలు. అసలు నాకు అలాంటి పెట్టాలనిపిస్తుంది. అలా చూసుకుంటే మాత్రం నేను ఐ డోంట్ ప్రమోట్ మై సెల్ఫ్. కానీ ప్రమోషన్ నా దృష్టిలో ఏంటంటే మనలో మనం నిన్నటికన్నా ఈరోజు బెటర్ అవడమే నా ప్రమోషన్ నేను ఫీల్ అవుతాను. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ నిన్నటి మీద ఐఎమ్ ఏ బెటర్ పర్సన్ టుడే. ఓకే. లర్న్డ్ కానీ అచీవ్మెంట్స్ విషయంలో కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేశానని ఒక సంతృప్తి పరంగా కానీ ఏదో ఒక రకంగా నిన్నటి మీద ఈరోజు నేను బెటర్ పర్సన్ అవ్వాలనుకుంటా. ఆ రకంగా ఐఎమ్ ప్రమోటింగ్ మై సెల్ఫ్. ఓకే. ఇండస్ట్రీలో గ్రూపిజం ఉంటుంది సార్. ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక జట్టు లాగా ఉంటారు, ఒక టీం లాగా. సక్సెస్ని షేర్ చేసుకోవడం, సినిమాలు, పిక్చర్లు దేంట్లో అయినా ఒక టీంలా ఉంటారు. ఆర్పి పట్నాయక్ ఏ టీం లేదు, ఎవరితో కలవడు. నిజమే, నేను ఎవరిని కలవను. ఎందుకు కలవదు? అంటే ఫ్రాంక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీ, కాఫీ కూడా అలవాట్లేదు అబ్బా. సిగరెట్లు, మందులు ఇవన్నీ దూరం, చాలా దూరం. ఇప్పుడు ఎవరితో నేను కూర్చుంటే అది ఒక మాహోల్ లాగా ఉంటుంది. అంటే కనీసం టీ, కాఫీ అని తాగాలి కదా, అది కూడా చేయను నేను. ఐఎమ్ ఏ బ్యాడ్ కంపెనీ. అంటే కూర్చొని ఎంతసేపు అయినా మాట్లాడగలను కానీ కనీసం టీ ఆఫర్ చేస్తే టీ కూడా తాగను నేను. వాళ్ళకి కూడా అనిపిస్తుంది అబ్బా ఎందుకు ఈయనకి ఇబ్బంది పెడుతున్నాం మనం అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి దీనిలో నేను కొంచెం కూర్చోలేను కాబట్టి నేను ఎక్కువ కలవను. ఓకే, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బట్ నేను కలిస్తే వీల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైం. సరదాగా ఉన్న కొంతసేపు చాలా బాగా టైం స్పెండ్ చేస్తాం. చాలా కన్స్ట్రక్టివ్గా, ప్రొడక్టివ్గా ఉంటుంది. బట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు నా అంతటి నేను మళ్ళీ కలవాలనే ఫీలింగ్ అయితే నాకు ఉండదు. సార్, హూ యూ లైక్ మోస్ట్? కొంతమంది పేర్లు చెప్తాను, అంటే వాళ్ళని చూస్ చేసుకోండి. ఇండస్ట్రీలో యాజ్ ఏ పర్సన్గా మీరు ఎవరిని ఇష్టపడతారు? అంటే మీరే పిక్ చేయండి సార్, వన్ పేరు, ఒక నేమ్. ఇండస్ట్రీలో యాజ్ ఏ పర్సన్? ఇండస్ట్రీలో యాజ్ ఏ పర్సన్గా ఎవరిని మీరు లైక్ చేస్తారు? నాకు రామ్ చరణ్ చాలా ఇష్టం. ఓకే. రామ్ చరణ్ అంటే చాలామందికి తెలియదు, హీఈస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. రామ్ చరణ్ గురించి అంటే బయట ఎవరు ఏమి మాట్లాడుకుంటారో నాకు తెలియదు. ఇంటర్నల్గా నాకు రామ్ చరణ్ గురించి తెలుసు. మేము కలిసింది చాలా తక్కువ. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జెమ్స్ ఐ హ్యావ్ సీన్. డైరెక్టర్స్లో యాజ్ ఎ పర్సన్ మీరు ఎవరిని ఎక్కువ లైక్ చేస్తారు? చంద్రసిద్ధార్థ్ గారు. చంద్రసిద్ధార్థ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే ఇండస్ట్రీకి. చంద్రసిద్ధార్థ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. పిక్ వన్ సార్, మీ రామ్ చరణ్ ఆర్ ఎన్టీఆర్? అంటే యాజ్ యాక్టింగ్ అనుకోవచ్చు, సక్సెస్ అనుకోవచ్చు. యాక్టింగ్ పరంగా తీసుకుందాం. యాక్టింగ్ పరంగా ఐ లైక్ ఎన్టీఆర్. హ్యూమన్ బీయింగ్ పరంగా రామ్ చరణ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. సమంత అండ్ రష్మిక? సమంత అండ్ రష్మిక ఇద్దరు బాగానే ఉంటారు. ఇద్దరు బోత్ ఆర్ గుడ్. బట్ సమంత ఈజ్ వన్ స్టెప్ అహెడ్ మేబీ. ఓకే. అండ్ రాజమౌళి అండ్ త్రివిక్రమ్ నా రూమ్మేట్. ఓకే సార్. యా. అయితే రాజమౌళి ఈజ్ ఎ విజనరీ అనుకుంటాను నేను. తను పడేంత కష్టం, అంటే ఒక సినిమా కోసం ఒక మనిషి ఎంత కష్టపడాలా అనేది చూడాలంటే రాజమౌళి. మా సీన్ ఏంటంటే ప్రతిదీ తన ఇంటెలిజెన్స్తో ఎంతవరకు ఇది చేయగలను అనే దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాడు. కానీ ఫిజికల్గా కూడా ఎక్కువ కష్టపడాలి సినిమా చేసేటప్పుడు అని మాత్రం రాజమౌళిలో చూశాను. ఓకే. అండ్ దేవి అండ్ తమన్? దేవి ఇష్టం. దేవి ఎందుకు ఇష్టం అంటే దేవి మొదటి నుంచి నేను దేవిని ఫాలో అవుతున్నాను కాబట్టి. తమన్ దేవి తర్వాత వచ్చాడు. దేవి ఇష్టం బాగా పెరిగిన తర్వాత తమన్ వచ్చాడు. ఓకే సార్. అండ్ దేవి అండ్ కీరవాణి గారు? కీరవాణి గారు ఆబ్వియస్గా. ఎందుకంటే కీరవాణి గారు దేవి కన్నా ముందు వచ్చి, కీరవాణి గారి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది మా అందరి మీద. అండ్ కీరవాణి సార్ జర్నీ చూసుకుంటే అప్పటి నుండి ఇప్పటికి స్టిల్ ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళారు కదా సార్.
సో ఆ సార్ జర్నీ మీద మీ కామెంట్ అంటే మీ రియాక్షన్? ఆయన వెరీ ఫోకస్డ్. ఆయన వర్క్ మీద ఆయనకున్నంత ఫోకస్ మా మ్యూజిషియన్స్లో మేము మాట్లాడుకుంటాం కదా, ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ మీద ఉన్న ఫోకస్ ఏదైతే ఉందో దట్ ఈస్ సంథింగ్ వీ ఆల్ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అనిపిస్తుంది. కాసర్ల శ్యామ్ యాజ్ ఎ లిరిసిస్ట్, అనంత్ శ్రీరామ్. నేను అనంత్ శ్రీరామ్తో వర్క్ చేయలేదు, కాసర్ల శ్యామ్తో వర్క్ చేశాను. అందుకు కాసర్ల శ్యామ్. ఓకే సార్, లిరిసిస్ట్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి కులశేఖర్ గారి అసలు ఏమైంది సార్? ఎందుకు కులశేఖర్ గారు అలా అయ్యారు అనేది? తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కోమాలో కొన్నాళ్ళు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత హీ వాజ్ నాట్ స్టేబుల్, సైకలాజికల్గా స్టేబుల్ లేడు. ఆ ప్రాసెస్లో తను కొంచెం స్ట్రగుల్ అయ్యి అలా ఆ స్ట్రగుల్ నుంచి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, హెల్త్ ఇష్యూస్ నుంచి అలా ఇప్పుడు హీజ్ నో మోర్. సార్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ చేస్తారు సార్. అండ్ మీ ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేసిన వరస్ట్ థింగ్ ఏంటి? ఆన్ పేపర్ ఎడిట్ చేయకుండా ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిట్ చేయడం అనేది వర్స్ట్ థింగ్ అంటాను. దీని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఒక సినిమా తీస్తున్నారు, ఓకే, ఆ సినిమాకి 180 రోజులు షూట్ చేశారు. షూట్ చేసి ఎడిటింగ్ చేసినప్పుడు దానికి 5 గంటలు వచ్చింది. ఇప్పుడు 5 గంటలను కుదించి 2.5 గంటలకు తీసుకొస్తారు. అంటే అది 90 రోజుల్లో తీయాల్సిన సినిమాని 180 రోజులు తీశారు. ఈ 90 రోజులు ఏదైతే ఉందో ఇది వేస్టేజ్ కదా. చాలామంది ఏమంటారు, ఆ డైరెక్టర్ వల్ల ఇంకో 90 రోజులు ఇండస్ట్రీకి వర్క్ పెరిగింది కదా అంటారు. నేనేమంటానంటే ఆ 90 రోజులు ప్రొడ్యూసర్కి పోయింది కదా అంటాను. ఆ 90 రోజులు కనుక ప్రొడ్యూసర్కి మిగిలి ఉంటే ఇంకొంతమంది డైరెక్టర్స్కి ఇంకా కొన్ని సినిమాలు ఇచ్చేవాడు కదా. ఆ 90 రోజులు మీరు మిగిల్చి ఉంటే ఆ ప్రొడ్యూసర్ ఇంకొంతమందికి అవకాశాలు ఇచ్చేవాడు కదా అంటాం. ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే ఆ 90 రోజులు వర్క్ పెరిగింది, ఎంతోమందికి వర్క్ వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించట్లేదు అంటారు. పోతే ఆ వర్క్ దేనికి చేశారు? డస్ట్బిన్లో వేయడానిక? అంతే. ఇప్పుడు మనం ఒక 1000 మందికి ఒక భోజనానికి పిలిచాం, 2000 మందికి వండేసాం, 1000 మంది తిన్నారు. మిగతా 1000 మందికి చేసిన ఫుడ్ ఏదైతే ఉందో, అంటే 2000 మందికి ఫుడ్ చేసేసాం, 1000 మంది తినేసారు. ఇంకో 1000 మందికి ఫుడ్ ఏదైతే ఉందో అది అలా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే ఎంత తప్పు? అవును సార్, ఇది కూడా అంతే తప్పు. నేను సజెస్ట్ చేసేంత పెద్దవాడిని కాదు, కానీ ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడు. ఎందుకంటే అతను డబ్బులు పెట్టకపోతే సినిమా లేదు. అతనికి రూపాయి మిగిల్చిన చోట 2 రూపాయలు మిగిలిస్తే అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది ఎందుకు ఆలోచించట్లేదు డైరెక్టర్స్ అనేది నాకు ఇండస్ట్రీలో జరుగుతున్న పెద్ద వర్స్ట్ థింగ్ ఏదైనా ఉంటే అదే. అండ్ చిరంజీవి గారు కూడా ఇదే విషయం అడ్రస్ చేశారు సార్ ఒక 2-3 సందర్భాల్లో. అండ్ బడ్జెట్ గురించి, ప్రొడ్యూసర్కి జరిగే లాస్ గురించి సేమ్ మీరు చెప్పిందే చెప్పాను సార్. ఇంకో క్వశ్చన్ సార్, మలయాళ సినిమాలు అండ్ తమిళ్ సినిమాలు రీసెంట్గా ఒక రిపోర్ట్, ఆ ఇండస్ట్రీ నుండి ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. అండ్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉందని, ఎక్కువ ప్రొడ్యూసర్స్ అందరు లాస్ అయిన ఒక ఇయర్లో పర్టికులర్ ఇన్ని సినిమాలు పిక్చరైజ్ చేస్తే దాంట్లో కలెక్షన్స్ కంటే అంటే ప్రాఫిట్స్ కంటే లాసెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. సో మరి తెలుగు విషయానికి వస్తే సార్, అంటే ఫ్రాంక్గా ఇప్పుడు ఇలాంటి తప్పులు చేయడం వల్ల వచ్చే లాస్ ఒకటి ఏది, ఇప్పుడు నేను చెప్పిన నంబర్ ఆఫ్ డేస్ షూట్ అనవసరంగా ఎడిట్ షూట్లో అంటే ఫైనల్ ఎడిట్లో లేనిదంతా షూట్ చేయడం అదొక పెద్ద క్రైమ్ అయితే, అది కాకుండా మేజర్గా మనకి ఫెయిల్యూర్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సినిమా మీద అవగాహన లేకుండా సినిమాలు చేసే జనాలు. ఓ ప్రొడ్యూసర్ వస్తాడు, దొరికాడరా బకరా అనుకుంటారు. ఇతను మనకి లైఫ్ ఇస్తున్నాడు అనుకోవట్లేదు, దొరికాడరా బకరా అనుకుంటున్నారు. అనుకుని మీకెందుకు సార్ 3 రూపాయలు చేసేస్తాం సినిమా అంటారు. అది ఒరిజినల్గా 10 రూపాయలు కాస్ట్ అని వాళ్ళకి తెలుసు, ఆ టీంకి తెలుసు 10 రూపాయలు అవుతుందని. కానీ ప్రొడ్యూసర్ ముందు దించేద్దాం అని 3 రూపాయలు అని చెప్తారు. 3 రూపాయలకి అతను దిగుతాడు. తర్వాత 3 రూపాయలకి సార్ 20% కూడా అవ్వలేదు సార్, ఇప్పుడు పెట్టాలి. ఇప్పుడు ఆ 3 రూపాయలు తీసుకోవడం కోసం అతను మళ్ళీ ఇంకో రూపాయి పెడుతూ 10 రూపాయలు పెట్టేస్తాడు. ప్రొడ్యూసర్ లాక్ చేసేస్తారు ఫస్ట్, తర్వాత 10 రూపాయలు పెడతారు, 10 రూపాయలు పెట్టిస్తారు. అప్పుడు ప్రొడ్యూసర్ పూర్తిగా ఫ్రస్ట్రేట్ అవుతాడు. నేను ఏదో అనుకుని దిగాను, ఏదో అయ్యాను అనుకుని ఇది అవుతాడు. ప్రొడ్యూసర్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు రేపు ఇండస్ట్రీలో ఉండకూడదు అని తన డబ్బులు పోతున్నా సరే తన మనస్ఫూర్తిగా కోరుకుంటాడు ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండకూడదు అని. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వై మూవీస్ ఆర్ ఫెయిలింగ్. ఇంకోటి ఏంటంటే నా కొడుకు అందంగా ఉంటాడు అని ఒక తండ్రో ఒక తల్లో అనుకుంటారు. అనుకుని వాళ్ళని పెట్టి సినిమా చేస్తారు.
అది మీకు అనిపిస్తున్నాడు, జనం కనిపిస్తున్నాడా లేదా. మా వాడు మహేష్ బాబు లాగా 10 మంది కొడితే మేము చూడాలి అని మీరు సినిమా తీశారు, కానీ జనంకి అది బిలీవబుల్గా ఉండదుగా. మీరు ఆ సినిమా చేసేసారు, సినిమా మీద అవగాహన లేనివాడు ఒకటి పెట్టుకుని సినిమా తీసేశారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయడం కష్టం, మొత్తానికి ఏదో చేసి రిలీజ్ చేశారు, జనం చూడలేదు. అది నంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అయ్యే దాంట్లో అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఫెయిల్యూర్ లిస్ట్లో అది కూడా వచ్చింది కదా, అప్పుడు నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ సినిమా మీద అవగాహన లేని వాళ్ళందరూ సినిమాలు తీసి ఈ చేసిన ఫెయిల్యూర్స్ వల్ల ఫెయిల్యూర్ లిస్ట్ ఎక్కువ ఉంది తప్పితే, పూర్తిగా సినిమా మీద అవగాహన ఉండి చేసే వాళ్ళతో పోల్చితే సినిమా ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. సార్, స్టోరీ రాసినప్పటికీ, పిక్చరైజ్ చేసినప్పటికీ చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ రియల్ లొకేషన్కి వెళ్తే ఆ కథ ఇంప్లిమెంటేషన్, పిక్చరేషన్ అంతా మారుతూ ఉంటుంది. ఏదైనా సినిమాకు మీరు రాసిన దానికంటే తీసింది బాగా సూపర్గా వచ్చింది అన్న ఫీలింగ్ ఏ సినిమాకి అనిపించింది? అంటే రాస్తున్నప్పుడు ఒక దీంతో రాస్తాం, ఒక ఎంతూజియాజం ఉంటుంది. లొకేషన్కి వెళ్ళేసరికి ఆ ఎంతూజియాజం ఇంకా మల్టిప్లై అవుద్ది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పరంగా కానీ, లొకేషన్ పరంగా కానీ ఆ రకంగా మల్టిప్లై అవుద్ది. స్క్రిప్ట్ బెటర్మెంట్ అనేది స్క్రిప్ట్ ఆల్టరేషన్ చేస్తేనే ప్రాబ్లం. స్క్రిప్ట్ ఆల్టరేషన్ చేయకుండా మనం ఏం చేసినా తప్పులేదు అంటాను. అంటే ఇప్పుడు ఒక సీన్ ఉంది, ఆ సీన్లో ఈ డైలాగ్ ఎక్స్ట్రా పడింది, అది ఆ సీన్ ఎన్హాన్స్ చేస్తుంది. ఈ డైలాగ్ పడడం వల్ల స్క్రిప్ట్కి ఎఫెక్ట్ అవుతుందంటే మాత్రం ఆ డైలాగ్ వేయకూడదు. ఇలాగా ఆ సినిమాకి ఓవరాల్ సినిమాకి ఎఫెక్ట్ అవ్వకుండా చేసే బెటర్మెంట్స్ ఏమైనా చేస్తాం తప్పితే, బౌండ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకూడదు. సార్, ఇప్పుడు మన దగ్గర తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకింగ్ విషయానికి వస్తే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ కాన్సెప్ట్ రన్ అవుతుంది. అంటే ఎక్కువ ఒక సీన్ కంపోజ్ చేయడం, సినిమాని కంపోజ్, ఒక కొరియోగ్రఫీ చేసినట్టు, యాక్షన్ ఫైట్ని డిజైన్ చేసినట్టు సినిమా డిజైన్ చేస్తున్నారు. సో బిల్డప్ షాట్స్, స్లో మోషన్ ఎఫెక్ట్స్ అండ్ ఇలాంటి వాటితోనే ఉన్న పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేకుంటే ఇలాంటిది దీని మీద మీ కామెంట్ ఏమంటారు? ఆడియన్స్కి నచ్చితే గుడ్, ఆడియన్స్ నచ్చలేదంటే బ్యాడ్. రెండే. మనం ఏం చేసినా ఆడియన్స్ కోసం చేస్తున్నాం, అది ఆడియన్స్ నచ్చిందా గుడ్, ఆడియన్స్ నచ్చకపోతే బ్యాడ్, అంతే. ఓకే. అండ్ సినిమాల్లో వయలేషన్ కూడా, క్రూరత్వం కూడా పెరిగిపోతుంది. అది జనాలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా మార్కో సూపర్ హిట్ అయిపోయింది. అండ్ పుష్పలో కూడా జాతర ఎపిసోడ్ మరీ వైలెంట్గా ఉంటుంది. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? కథ డిమాండ్ చేస్తే తప్పులేదు అంటాను నేను. కథ డిమాండ్ చేస్తే తప్పులేదు. అంటే వైలెన్స్ అనేది ఒక ఎమోషనే, ప్రతిదీ ఒక ఎమోషనే. కథ డిమాండ్ చేస్తే దానికంటూ ఒక ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ కోసం. ఇప్పుడు కిల్ అని ఒక సినిమా చూశాను, అసలు అంత వైలెంట్గా ఏ సినిమా ఉండదు. కానీ ఆ సినిమా మార్కోస్ నేను చూడలేదు, అందుకు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. బట్ కిల్ సినిమా చూసి చాలా వైలెంట్గా ఉంటుంది, కానీ చూస్తున్నంతసేపు అడ్రినలిన్ రష్ ఉంటుంది. అంటే అతను కావాలనుకుంది ఆడియన్స్కి ఏం చూపించాలనుకున్నాడు అది చూపించాడని నాకు అనిపించింది. అది రైటా రాంగా అంటే, ఇప్పుడు దాన్ని తీసుకుని జనం ఇలాగ మనం రేపు జనాల్ని కొట్టాలి అనుకుంటే అది తప్పు. కానీ అది సినిమా వరకు చూసి ఎంటర్టైన్ అవ్వడంలో తప్పు లేదంటాను. సో దానివల్ల సమాజం మీద ఏమన్నా చెడు ప్రభావం పడే అవకాశం ఉందని కొంతమంది ఆల్రెడీ గలం రైజ్ చేశారు సార్. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ కాదంటారా? చిన్నపిల్లలు ఉంటారు, లేకుంటే వీళ్ళందరికీ అవుతున్నాయి, ప్రతి దానికి మీద అవుతాయి. ఇప్పుడు మీకు టీవీ సీరియల్స్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఏదో అని చెప్పండి. టీవీ సీరియల్స్లో ఎక్కడ చూడండి లేడీస్ విలన్సే. వాళ్ళని ఎలా విషం పెట్టాలి, వీళ్ళని ఎలా చంపాలి, వాళ్ళని ఎలాగా కిడ్నాప్ చేయాలి, వీళ్ళని ఎలా షూట్ చేయాలి, ఇవి లేడీస్ ప్లాన్ చేస్తుంటారు. అవి చూసి లేడీస్ ఇళ్లల్లో ప్లాన్ చేసే ప్రాబ్లం ఉంది. అవును సార్, అది ఎక్కువ డేంజరస్ అంటున్నాను నేను. టీవీ సీరియల్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ మూవీస్. ఓకే. ఓటీటీ కూడా సెన్సార్షిప్ కావాలని అంటున్నారు సార్. న్యూడిటీ పెరిగిపోతుంది ఓటీటీలోని. అసలు ఒక సినిమా నరేట్ చేసేటప్పుడు న్యూడ్ సీన్స్ లేకుంటే ఇలాంటి కొన్ని ఇంపాక్ట్ సీన్స్ కావాలంటారా 100% దాంట్లో? అది డైరెక్టర్ చాయిస్ బట్టి ఉంటుంది. డైరెక్టర్ అది ఈ సినిమాకి కథకి ఇది అవసరం అనుకుంటున్నప్పుడు డైరెక్టర్ అది తీస్తాడు. అది ఆడియన్స్ చూసి ఇది తప్పు అంటే అది తప్పు, ఆడియన్స్ చూసి ఇది సినిమాకి అవసరం అనుకుంటే అవసరం, నా ఫీలింగ్ అది. ఓకే సార్, రీసెంట్గా వెంకటేష్ గారు రానా నాయుడు సినిమా చేశారు. దాంట్లో కొన్ని బూతు పదాలు వాడారు. సో దీనివల్ల చాలా ట్రోల్ అయ్యారు, నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. సో నెక్స్ట్
రానా నైట్ 2కి నేను అలాంటి డైలాగ్స్ ఎక్కువ వాడట్లేదు, చాలా తగ్గించామని మీడియా ముఖంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇట్లా మనం ఒక డైలాగ్స్ రాసేటప్పుడు లిబర్టీ తీసుకోనో లేకుంటే రియాలిటీకి దగ్గరగానో కొన్ని వర్డ్స్ మనం బూతులు రాస్తే పర్లేదంటారా? అంటే డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్. డైరెక్టర్ తన కథ అనుకున్నప్పుడు నేను ఇలాగే అనుకుంటున్నాను, ఇలాగే చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆర్టిస్టులు వాళ్ళు సైన్ చేసిన తర్వాత దే ఆర్ బౌండ్ టు లిసన్ టు ఇట్. వాళ్ళు చెప్పింది చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు డైరెక్టర్ తాలూకా కన్సీవింగ్, డైరెక్టర్ చెప్పినట్టు ఆర్టిస్టులు చేస్తారు తప్పితే నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, నేను అంటే బూత్ మాటలు మాట్లాడాలనుకుంటున్నాను ఏ ఆర్టిస్టు అనుకోడు. అయితే ఏంటంటే అది సమ్ టైమ్స్ అది ఎక్స్పెరిమెంట్ అనుకుంటాము, అది బ్యాక్ ఫైర్ అవుతుంది, అలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అంతే తప్ప అల్టిమేట్గా డైరెక్టర్, అతను డబ్బులు పెట్టే ప్రొడ్యూసరు వాళ్ళిద్దరూ కన్విన్స్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది. సార్ ఇండస్ట్రీలో మీకు జరిగిన పెద్ద అవమానం టిల్ ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఏమన్నా షేర్ చేసుకునేది ఉంటే? నాకేం అవమానాలు అలాంటివి ఏం లేవు ఫ్రాంక్గా. అంటే ఫ్రాంక్గా నేను ఎడ్యుకేషన్ అంటే ఎంఎస్సి చదువుకుని వచ్చాను కాబట్టి నాకు లౌక్యం తెలుసు. అట్ ది సేమ్ టైం నాతో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి కొంచెం గౌరవప్రదంగానే చూశారు తప్పితే నన్ను ఎప్పుడు తక్కువ చేసి ఎవరూ చూడలేదు ఇప్పుడు. ఫ్రాంక్గా మా మ్యూజిక్ ఇండస్ట్రీ ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో నేను వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ మ్యూజిక్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ అయింది. వాళ్ళందరికీ నేను ఒక గాడ్ ఫాదర్లా ఉంటా. అంత రెస్పెక్ట్ ఉంది నాకు అవమానం జరిగే అవకాశం లేదు. ఇండస్ట్రీలో మీకు దక్కిన పెద్ద గౌరవం? ఇండస్ట్రీలోనా? ఆడియన్స్ నుంచే. ఇండస్ట్రీలో అంటే ఆడియన్స్ నుంచే. ఆర్పి పట్నాయక్ అనే పేరు వెనక ముందు ఏం పెట్టాల్సిన అవసరం లేకుండా ఆర్పి పట్నాయక్ అనగానే గుర్తుపట్టేంత ఇదేదైతే వచ్చిందో అదే పెద్ద గౌరవం. సార్ యాక్చువల్గా నాకు పాట పరిచయం మీ పాటతోనే అయింది సార్. మీ తర్వాతనే నాకు ఇళయరాజా గారు ఉన్నారని తెలిసింది. నేను ఫస్ట్, ఎందుకంటే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను పాటలు వింది మీ పాటలే. టేబుల్ కార్ట్ ఉండేది అండ్ క్యాసెట్స్ ఉండేది. మనసంతా నువ్వే, నువ్వు నేను, చిత్రం, ఇలాంటి క్యాసెట్స్, దాంట్లో పోస్టర్స్ ఇవి తెచ్చుకొని ఆ లిరిక్స్ పాడడం, పాటలు పెట్టుకోవడం. సో నేను ర్యాండమ్గా మీ గురించి సెర్చ్ చేస్తుంటే సేమ్ నేను అప్పుడు అనుకునేది జూనియర్ ఇళయరాజా టైపు బిరుదిస్తే బాగుంటుందేమో అని. అండ్ సోషల్ మీడియాలో నేను లిరిక్స్ సంబంధించిన 2-3 పేజెస్లో చూస్తుంటే దాంట్లో ఎవరో సేమ్ అదే కామెంట్ చేశారు. ఆర్పి పట్నాయక్ గారి పాటలు వింటే ఎందుకో ఇళయరాజా ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది, సో జూనియర్ ఇళయరాజా అని కోట్ చేయవచ్చేమో అని. సో మీరు జూనియర్ ఇళయరాజా, దాని మీద మీరు ఏమంటున్నారు సార్? అంటే అంత పెద్ద మనిషితో నన్ను అసలు కంపేర్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గంధర్వుడు. ఆయన అంటే అక్కడ ఏదో స్వర్గంలో ఏదో చిన్న తప్పు చేసి ఎర్త్ మీద పుట్టాల్సి వచ్చింది ఆయన. నేను మామూలు మనిషిని. ఆయన చేసిన దాంట్లో 0.01% కనుక నేను చేస్తే నేను చాలా పెద్ద సక్సెస్ఫుల్ కింద లెక్క. అందుకు ఆయనతో అసలు కంపేర్ చేయొద్దు. ఈజ్ ఎ లెజెండ్ అంతే. సార్ ఇంకోటి, మీ పాత ఇంటర్వ్యూలో ఒక విషయం చూసారు సార్, మీరు మీ అబ్జర్వేషన్ ఏ రేంజ్ అబ్జర్వేషన్ చేస్తారనేది తెలిసింది. దాంతో ఇళయరాజా సాంగ్స్లో బ్యాక్ ఎండ్లో ఒక చిన్న ఫ్లూట్ సౌండ్ కానీ, ఒక విజిల్ సౌండ్ కానీ, అలాంటిది ఏదో ఒక చిన్న సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ మనల్ని తెలియకుండానే అట్రాక్ట్ చేస్తుంది సాంగ్కి. సో ఆ టెక్నిక్ కూడా నేను వాడినా అని మీరు అన్నారు. ఆ టెక్నిక్ మీరు వాడడం వల్లే జనం లోపలికి వెళ్ళారంటారా సార్? అదేం లేదు, డిపెండ్స్ ఆన్ ది సాంగ్ డిమాండ్ చేస్తే ఏం చేస్తే అది అంటే రాజా గారి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. ప్రతి మ్యూజిషియన్ మీద ఇళయరాజా గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము ఆ మ్యూజిక్ వింటూ పెరిగాం కదా, ఆటోమేటిక్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమైనా ఛాయలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పితే ఉద్దేశపూర్వకంగా ఆయన అక్కడ అలా చేశారు కాబట్టి మనం ఇక్కడ ఇలా చేద్దాం అనేది అయితే ఉండదు నాకు తెలిసి. సార్ లిరిక్స్ రాసిన తర్వాత ఒక సాంగ్ని లిరిక్ రాసిన తర్వాత కంపోజ్ చేయడం ఇష్టమా, కంపోజ్ చేసిన తర్వాత లిరిక్ రాయడం ఈజీయా? నాకు రెండు కంఫర్టబుల్. నేను ఏదైనా నేను వితిన్ సెకండ్సే చేస్తా, మినిట్స్ కూడా కాదు. ఓకే సార్. నాకు సిచ్యువేషన్ చెప్తే సిచ్యువేషన్ ఎండ్ అయ్యేలోపు నాది ట్యూన్ రెడీగా ఉంటుంది. అదే లిరిక్ ఇస్తే లిరిక్ ఇలా చదువుతూ ట్యూన్ చెప్పేస్తాను. దానికోసం మళ్ళీ కూర్చొని ఈ లిరిక్ ఏం ట్యూన్ చేయాలా ఇలా ఉండదు. ఆ లిరిక్ చదువుతుంటే ఆటోమేటిక్ ట్యూన్ వచ్చేస్తుంది నాకు. సార్ డైరెక్టర్ అండ్ హీరో వీళ్ళు మనకు ఒక అండగా ఉంటేనే మ్యూజిక్ డైరెక్టర్కి ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్ ఉంటుంది అనే ఒక కామెంట్ ఉంది సార్, అది నిజమా? అంటే కొంతవరకు నిజం, కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇవన్నీ అబద్ధాలే. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారనుకోండి ఇంకా చచ్చినట్టు అందరూ వాళ్ళ చుట్టూ ఉంటారు.
నెపోటిజం అనే దానిపై కామెంట్స్ ఈ మధ్యన వస్తుంది సార్. నెపోటిజం పేరు కూడా, ఈ ట్యాగ్ లైన్ కూడా బాగా వైరల్ అవుతుంది. సో నెపోటిజం మీద మీ కామెంట్ ఏంటి? నెపోటిజం సినిమా తీసేంత వరకు పనిచేస్తుందండి. జనంలోకి వెళ్ళిన తర్వాత ఎంత నెపోటిజం ఉన్నా సినిమా బాగుంటేనే ఆడుతుంది. అందుకు మంచి సినిమా చేయాలి అంతే. ఇండస్ట్రీ అందరిది కాదు, కొందరిదే. అది నేను ఒప్పుకోను. బాగా మంచి సినిమా చేస్తే, కరెక్ట్గా రిలీజ్ ప్లాన్ చేసుకుని మంచి సినిమా చేస్తే, ఆ సినిమా జనంకి నచ్చితే ఎవ్వరూ వాళ్ళని ఆపలేరు. సినిమాల్లోకి రాజకీయాలు వస్తున్నాయి, రాజకీయాల్లోకి సినిమాలు వెళ్తున్నాయి. సో దాన్ని మీరు ఎలా చెప్తారు సార్? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే. ఇండస్ట్రీలో మీకున్న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు సార్? ఇమ్మీడియట్గా ముగ్గురు పేరు చెప్పాలంటే. మా ట్రైలక్ బ్యాచ్ ఒకటి ఉంది. ఓకే. ట్రైలక్ బ్యాచ్లోనే మా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఓకే. ట్రైలక్ బ్యాచ్ అంటే ట్రైలక్ కెఫే అనేది ఉండేది. ఇండస్ట్రీ రాకముందు ఆ ట్రైలక్ కెఫేలో మేమంతా కూర్చుని ఇది చేసేవాళ్ళం. ఇది స్టోరీ డిస్కషన్. అసలు ఇండస్ట్రీ గురించి స్టార్ట్ అయిందే అక్కడ. ఓకే సార్. అలా ఆ ట్రైలర్ కెఫే ఒక ఇదైతే, నాకు బాగా నాతో పాటు ఎక్కువ తిరిగేది జెమినీ సురేష్. తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే జెమినీ సురేష్. అలాగే మా రైటర్ తిరుమల నాగు, తర్వాత మా చంద్ర సిద్ధార్థ్ గారు, గోపీమోహన్, దశరథు, ఇలా ఉన్నారు. పెద్ద లిస్టే ఉంది. ముగ్గురు బెస్ట్ 3 అంటే మాత్రం చెప్పడం కష్టమే ఉంది. సార్ ఉదయ్ కిరణ్ బయోపిక్ ఏమైనా ట్రై చేయవచ్చు కదా సార్ మీ డైరెక్టర్గా? అంటే నాకు నిజంగా తన లైఫ్లో ఏం జరిగిందో తను ఉంటే చెప్పగలడు. తను లేకుండా ఎవరు చెప్పినా అది నేను నమ్మను. అవును. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? జనంకు నచ్చే మ్యూజిక్ చేయండి. అండ్ మ్యూజిక్ డైరెక్షన్ అంటే సార్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ అనేది ఒక మోనోపాలీ లాగా అయిపోయింది. అంటే కోలీవుడ్కి వస్తే అనిరుద్ధ్ మ్యూజిక్ తప్పించి ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ హైర్ చేసుకోవట్లేదు. అండ్ మన దగ్గరికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ అండ్ తమన్, వీళ్ళ మధ్యనే తిరుగుతుంది. భీమ్స్ వచ్చాడుగా మరి. భీమ్స్ ఈ మధ్య, కానీ మోస్ట్లీ వాళ్ళిద్దరి మధ్యనే ఉంది కదా సార్? లేదు, భీమ్స్ వచ్చాడు, నెక్స్ట్ ఇంకోళ్ళు వస్తారు, అదేం లేదు. వీళ్ళ మధ్యలోనే ఉందని ఏం లేదు. హిట్ ఇస్తున్నంత వరకు వాళ్ళని కంటిన్యూ చేయడం తప్పు కాదబ్బా. ఎందుకంటే అల్టిమేట్గా ప్రొడ్యూసర్ డబ్బు పెట్టేది దేనికి? తన డబ్బులు తనకు తిరిగి రావడం కోసం. తను ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు? అవును. యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సార్ ప్రజెంట్. ఒకవేళ మళ్ళీ రిలీజ్ చేయాలంటే మీరు డైరెక్ట్ చేసిన సినిమాలలో ఏది రిలీజ్ చేయాలనుకుంటున్నారు? నాకు బ్రోకర్ చేయడం ఇష్టం. బ్రోకర్ కానీ చేయను. ఎందుకు సార్? ఏమో అంటే ఆర్పి పట్నాయక్ కోసం డబ్బులు పెట్టి థియేటర్కి జనం రారని ఇప్పుడున్న దీనిలో. ఇప్పుడు నెక్స్ట్ నేను చేయబోయేదానికి వస్తారు, బట్ దానికి రారని నా ఫీలింగ్. మీరు మ్యూజిక్ ఇచ్చిన సినిమాలలో ఏ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆరెంజ్ రీసెంట్గా రిలీజ్ అయ్యి థియేటర్లో మ్యూజిక్ కన్సర్ట్ లాగా మార్చేసింది. సో అలా మీరు జయం కానీ సంతోషం కానీ. జయం కానీ సంతోషం. ఓకే సార్. ఇఫ్ మీరు ఎట్లా తాగారు, టీ తాగారు, ఏం తీసుకోరు, కానీ ఇఫ్ హ్యాంగ్ అవ్వాలనుకుంటే మోస్ట్లీ ఎవరితో అవుతారు? అంటే ఐ ట్రావెల్ లాట్, బాగా ట్రావెల్ చేస్తా. ట్రావెలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యాంగ్ అవుట్ ఫర్ మీ. ఇంకొకటి సార్, ఈ మధ్యన కంగువా సినిమాలో ఫస్ట్ హాఫ్ రికార్డింగ్ వల్ల, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన రికార్డింగ్ వల్లనే సినిమాకి మైనస్ అయింది. ఆ సినిమా కలెక్షన్స్ కూడా డిజాస్టర్ లెవెల్ కలెక్షన్స్ వచ్చాయనో కామెంట్ వచ్చింది. అసలు సినిమా హిట్కి అండ్ ఆ సినిమా సక్సెస్ రేంజ్కి మ్యూజిక్ ఆర్ఆర్కి మధ్య సంబంధం ఉన్నది అనుకుంటున్నారు సార్? ఏమో, సినిమా చూశాను నేను, సినిమానే నాకు నచ్చలేదు. అది రికార్డింగ్ మీద ఎందుకు బ్లేమ్ చేస్తారు? బేసిక్ కాన్సెప్ట్లోనే తప్పు ఉంది అది సినిమా. అది ఎవరో ఒకరి మీద తోసేయడం తప్పు కాదు, తప్పు అవుతుంది. అండ్ టికెట్ ప్రైస్పై మీ స్టాండ్ ఏంటి సార్? టికెట్ ప్రైస్ పెంచాలా వద్దా ఒక సినిమాకి? నేనైతే ఈ విషయంలో కొంచెం కాంట్రవర్షియల్ కామెంటే చేస్తా సార్. ఇప్పుడు మార్కెట్లో ఒక కత్తి కొనడానికి వెళ్తాం. పలానా కంపెనీ కత్తి ఇది 30 రూపాయలు, పలానా కంపెనీ కత్తి ఇది 100 రూపాయలు, పలానా కంపెనీ కత్తి ఇది 300 రూపాయలు. అంటే ఏది తీసుకుంటారంటే క్వాలిటీ బట్టి రేట్ ఎందుకు మారింది అంటే దీని క్వాలిటీ ఇది అండి, దీని క్వాలిటీ ఇది అండి, దీని క్వాలిటీ ఇది అండి అంటారు. అలాగా మనం మార్కెట్లో కొనే ప్రతి ప్రోడక్టు క్వాలిటీ బట్టి రేట్ మారినప్పుడు సినిమాలు కూడా వాళ్ళు పెట్టే బడ్జెట్ బట్టి రేట్ ఎందుకు మారకూడదు అంటాను నేను. ఇప్పుడు ఆడియన్స్కి చాయిస్ ఉంది, కంపల్షన్ లేదు. ఈ సినిమా చూడాలా లేదా అనేది ఆడియన్స్ చాయిస్. ఇది ఎట్టి పరిస్థితులను చూడాల్సిందని ఎవ్వరూ బలవంతం చేయరు. ఇప్పుడు రేట్ ఎక్కువ చేశారు, రేట్ ఎక్కువ చేస్తే అది చూడాలా లేదంటే ఆడియన్స్కి అది చాయిస్. వాళ్ళు చూడాలా లేదో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి 100 రూపాయల టికెట్
అదే ఒక బ్రోకర్ లాంటి సినిమాకి 100 రూపాయల టికెట్ అంటే ఎవరు దేనికి వెళ్తారు? బాహుబలికి. బాహుబలికి వెళ్తారు. అదే బాహుబలికి 300 టికెట్, బ్రోకర్కి 100 ఉందనుకోండి, 100 కెపాసిటీ ఉన్నవాడు బ్రోకర్ చూస్తాడు, 300 కెపాసిటీ బాహుబలి చూస్తాడు. అప్పుడేంటి, బ్రోకరు బతుకుతుంది, బాహుబలి బతుకుతుంది. అవును. ఇది మార్కెట్. అంటే ప్రపంచంలో మార్కెట్, ప్రతి మార్కెట్ కూడా క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది, ఒక సినిమాకి తప్ప. అదే ఎందుకో నాకు అర్థం కాలేదు. సినిమాను ఓటీటీ చంపిస్తుందా సార్? అంటే కొన్ని సందర్భాల్లో ఎస్, కొన్ని సందర్భాల్లో నో. అది థియేటర్లో ఆడే అవకాశం లేనివి సినిమాలు ఉంటాయి, అవి ఓటీటీలో ఆడతాయి. ఆ రకంగా ఓటీటీ సేవ్ చేస్తుంది కొంతమందికి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఓటీటీ డిక్టేట్ చేస్తుంది, ఈ సినిమా పలానా డేట్లో రిలీజ్ అయితేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదు అనే రేంజ్కి ఓటీటీ డిక్టేట్ చేస్తుంది. అవి కొంచెం ఓటీటీ డామినేషన్ అవుతుంది. సో శ్రీను వాసంతి లక్ష్మి ఆ సినిమాలో మీ యాక్టింగ్కి ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఉంది. సో మళ్ళీ అలాంటి ఓ క్యారెక్టర్ని ఎప్పుడు ప్లే చేస్తారు? యాక్చువల్గా ఇప్పుడు దాని మీద ఒక కథ రాస్తున్నాం. ఓ, నేను బ్లైండ్గా యాక్ట్ చేద్దామని ఒక లీడ్ క్యారెక్టర్లో. ఓకే. అది కనుక మేము అనుకున్నట్టు వస్తే మాత్రం చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలో 4+ స్టార్ వచ్చే సినిమా ఓకే రాబోతుంది. సార్ శ్రీను వాసంతి లక్ష్మిని మళ్ళీ రిలీజ్ కూడా చేయవచ్చేమో? అది కమర్షియల్ ఫిల్మ్ కాదు. థ్యాంక్ యూ సార్, మీరు మాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ డైరెక్టర్గా మీ జర్నీ ఇంకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వాలని, మీరు పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కించబోయే పాన్ వరల్డ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ మీ లేటెస్ట్ సినిమా ఆల్రెడీ ఆహాలో సూపర్గా స్ట్రీమ్ అవుతుంది, అండ్ దానికి కూడా కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా చూడకపోతే చూడండి, కాఫీ విత్ కిల్లర్ ఆహాలో. ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ విత్ ఎ థ్రిల్లింగ్ ఎలిమెంట్. క్లైమాక్స్ అయితే ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాం, మీరు గెస్ట్ చేయలేరు. 3 రోజుల్లో షూట్ చేసాం, ఎలా చేసాం చూడండి.